మొదటిగా మన మహావతార్ ఫౌండేషన్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే మన ప్రీతి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, మరియు యాంకర్ లక్ష్మీ ప్రసన్న గారికి, శివ గారికి, మహావతార్ ఫౌండేషన్ ఏర్పరిచినటువంటి రంగస్వామి గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఈరోజు సబ్జెక్టు ఏం తీసుకుందాము? స్టూడెంట్స్ గురించి తీసుకుందామా? స్టూడెంట్స్ అంటే ఈరోజు విద్యా విధానం ఎలా ఉంది? మన వాళ్ళు ఎందుకు ప్రపంచంలోన ఆ, అతి జ్ఞానులై కూడా వెనకబడి ఉన్నాం. Yes. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకు విద్యా విధానంలోన స్టార్టింగ్ అంటే ఏమి, విద్యాభ్యాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పిహెచ్డి లెవెల్ వరకు కూడా మన విద్యాభ్యాసాలు ఎలా ఉన్నాయి? ఏదో ఒక రొటీన్, ఒక కంప్యూటర్ సిస్టమ్ మాదిరి ఉన్నాయి. అంటే ఎలిమెంటరీ స్కూల్స్ అని, హై స్కూల్స్ అని, మిడిల్ స్కూల్స్ అని, కాలేజెస్ అని ఈ విధంగా ఉన్నాయి కదా. అయితే మీరు ఒక్కసారి ఒక 100 ఇయర్స్ 200 ఇయర్స్ బాగా తీసుకుంటే ఏముండేటివి? కాలేజెస్ ఉండేవే, స్కూల్స్ ఉండేటివే కాదు, గురుకులాలు ఉండేటివి. గురుకులాలకు ఎవరు వెళ్ళేవాళ్ళు? అందరూ వెళ్ళేవాళ్ళు. ఎవరెవరు? ధనికులైనా పేదవారైనా, ఆ క్యాస్ట్ అయినా ఈ క్యాస్ట్ అయినా అదంతా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అక్కడనే విద్య నేర్చుకోవాల్సి వచ్చేది. ఇంకా తీసుకుంటే మీరు శ్రీరాముడు, మళ్ళీ శ్రీకృష్ణుడు, కుచేలుడు, ఈ విధంగా ఎవరు శ్రీమంతులైనా ఎవరు పేదవారైనా ఏ క్యాస్ట్ వారైనా గురుకులాలకు వెళ్ళే నేర్చుకోవాలి. మరి ఫీజు ఉండేది అక్కడ? లేదు. ఉచితంగా విద్య నేర్పించేవాళ్ళు. ఏ విద్య? అన్నీ 64 కళలు అంటాం కదా. 64 కళల్లో కూడా వాళ్ళను పూర్తిగా సంపూర్ణ విద్య వాళ్ళకి అందించి పంపించేవాడు గురువులు. మరి గురువు గారికి భుక్తి రాజులు, జాగీర్దార్సు, జమీందార్సు వాళ్ళంతా ఏర్పాటు చేసేవాళ్ళు. కాబట్టి ఉచిత విద్య జరిగేదనమాట. ఇంకా వీలైతే ఉచిత వైద్యం కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళన్నీ పండితులే అనమాట. వేదం చదివి ఉంటారు. మరి విజ్ఞాన శాస్త్రము, ఏది వైద్య శాస్త్రం అన్నీ చదివినటువంటి వాళ్ళు. ఋషులు మునులు రాసినటువంటి ప్రతి ఒక్క గ్రంథాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి గురువులు ఉండేవాళ్ళు అనమాట. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా విద్య స్టార్ట్ చేసేవాళ్ళ? కాదు. వాళ్లకు అక్కడ కసవుడవటము, అడవిలోకి వెళ్ళి పుల్లలు తీసుకుని వచ్చి వంట చేయటము, గురువుగారికి కాళ్ళొత్తటము, ఇటువంటి పనులు చేయించేవాళ్ళు ముందు. ఎందువల్ల? వాళ్ళల్లో భేదభావం లేకుండా. ఎందుకు ఆ పనులు? శ్రీమంతుడైనా, రాజైనా, ధనికుడైనా, పేదవాడైనా, వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా అందరిలోనూ సమభావం రావాలనేటువంటి ఉద్దేశంతో అందరితోనూ చేయించేవాళ్ళు. ఇదైన తర్వాత విలువలు తెలిపేవాళ్ళు. తల్లి అంటే ఎవరు? ఎలా చూసుకోవాలి? ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? తండ్రి అంటే ఏమిటి? గురువు అంటే ఏమిటి? సమాజం అంటే ఏమిటి? ఇవన్నీ వాళ్ళ విలువలు తెలిపి వాళ్ళని ఏ విధంగా మనము చూసుకోవాలి? ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయాలన్నింటినీ నేర్పేవాళ్ళు. సమాజం ముఖ్యంగా సమాజానికి మనము విద్యలో ఉత్తీర్ణులైన తర్వాత ఏమి ఇవ్వాలి? ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? మన జీవన భుక్తికి ఏం కావాలో అది తీసుకోవాలి. మనం నేర్చుకున్న విద్య వాళ్ళకందరికీ ఉచితంగా నేర్పించాలి ప్రతి ఒక్క విషయమును. ఈరోజు ప్రతి ఒక్కటి వ్యాపారం అయిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు మొదలుకొని సమాజం వరకు ఏం చెప్తున్నారు? డాక్టర్ చేసుకోవయ్యా 2 లక్షలు వస్తుంది, ఇంజనీర్ కావయ్యా 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇది నేర్పిస్తున్నారు కానీ సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి విషయాలు చెప్తున్నారా? లేదు కదా. ఓకే. సో ఆ విధంగా విద్యా విధానం అనేటువంటిది బునాదిలోని, స్టార్టింగ్ ఫౌండేషన్లోనే ఏ విధంగా ఉండాలి ఒక విద్యార్థి అనేటువంటివి నేర్పించేవాళ్ళు. మళ్ళీ ఆ సమయం అక్కడ ఇవి ఉండేటివా? ఏ గ్రేడు, బి గ్రేడు, 90%, 98% పాస్ పర్సెంటేజ్ నథింగ్. వాడు 100% ఉత్తీర్ణుడై అక్కడి నుంచి రావాల్సిందే. అంతవరకు అక్కడనే ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మన విద్యలోన 98% వచ్చిందండి నేషనల్ లెవెల్‌లో.
ఈజ్ ది ఫస్ట్. ఏం చేస్తున్నాము? బాగా ఒక సభ ఏర్పాటు చేసి వాడిని గౌరవించి ప్రైజులు ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించి వీలైతే మినిస్టర్లతో వాళ్ళని గౌరవించుకొని పంపిస్తున్నాం. సరే, ఒక డాక్టర్గా అతను అపాయింట్ అయ్యాడు. 98% అంటే ఎంత సూపర్ డాక్టర్ అయి ఉండాలి. ఓకే. నా డాక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఒక పేషెంట్ వచ్చాడు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. 98% ఆపరేషన్ చేస్తే వాడు బతుకుతాడా? అంటే 100% ఉండాలి కదా! మరి ఎవరికైనా ఉంది ఈ 100% డెస్టినేషను? మొదట పాస్ పర్సెంటేజ్, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, డిస్టింక్షను, వీటి మీద ఆధారపడి ఉన్నాము కానీ, అవును 100% విద్య మనకు ఉండాలి అనేటువంటి భావన అక్కడ స్కూల్స్, కాలేజెస్‌లో లేదు, మనలో లేదు, సమాజంలో లేదు. ఇది ఉంటేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది. ఆ! సో, ఆ విధంగా ఉండేది. నెక్స్ట్ ఏం చెప్పేసేవాళ్ళు? ధ్యానానికి కూర్చోబెట్టేవాళ్ళు మాస్టర్స్. ఎందుకు ధ్యానము అప్పట్లోన? మెమరీ పవర్ అండ్ కాన్సంట్రేషన్. విద్యార్థులకు కావాల్సింది అదే కదా! అది ఏర్పడేదానికి ధ్యానానికి 1 అవర్, 2 అవర్స్ ఇలా కూర్చోబెట్టేవాళ్ళు. దానిలో పూర్తిగా ఉత్తీర్ణులైన తర్వాత వాళ్ళను గురువుగారు తన ముందు కూర్చోబెట్టుకొని ఒక శ్లోకము, ఒక పద్యము, దాని అర్థము అన్నీ చెప్పేవాళ్ళు. మరి స్టూడెంట్స్‌కు బుక్సు, పెన్సిల్సు ఏవి ఉండేటివి కాదు. హ్యాపీగా పంచ, సెల్ల అటువంటివి వేసుకొని ఆయన గురువు ముందు కూర్చున్న తర్వాత ఏకాగ్రతతో గురువుని చూసేవాళ్ళు. గురువు చెప్పేటువంటి విషయాలన్నీ పూర్తిగా మైండ్‌లోకి ఎక్కిపోయేవి. "లేయ్ గోపాల్ చెప్పమ్మా" అనంటే అన్నీ గురువుగారు ఏవైతే చెప్పినాడో అన్నీ చెప్పేసేవాడు. అంటే ఆ ఏకాగ్రత ఆ విధంగా ఉండేదనమాట. ఈరోజు స్టూడెంట్స్‌కి ఏకాగ్రత ఉందా? గురువుగారు ఏదో తన డ్యూటీగా చెప్పుకుంటూ పోతుంటాడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన స్టూడెంట్స్ అందరం కూర్చున్నాము. టీచర్ ఏదో చెప్తున్నాడు. లెక్చరర్ ఏదో చెప్తున్నాడు. ఆ సమయంలో వరండాలోన ఎవరో వెళ్ళిపోయారు. ఒక పీవనో, ఒక విద్యార్థో లేకుంటే ఇంకెవరో వెళ్ళిపోయినారు. వీడు పక్కన చూసాడు ఆ కిటికీలో నుంచి. ఇమ్మీడియేట్‌గా వీడి మైండ్‌లో ఏమొస్తుంది? ఎవరు వీడు? ఎందుకొచ్చాడు? ఏం చేయటానికొచ్చాడు? ఇవన్నీ మనకు ఆ ఆలోచనలు మీదకొచ్చేటప్పటికి గురువుగారు చెప్పేటువంటి విద్యలో ఒక సెంటెన్సో, 2 సెంటెన్స్‌లు మిస్ అయిపోయినాయనుకోండి. వాడి పరిస్థితి ఏంటి? అర్థం కాదు సబ్జెక్ట్. మళ్ళేం చేస్తున్నాడు? ఇంటికెళ్ళి కంఠపాఠం బై హార్ట్ చేయటం. ఎన్నెన్ని బై హార్ట్ చేస్తాడు? గైడ్స్ సహాయము, ట్యూషన్స్ సహాయము కావాల్సొస్తుంది. అదే ఏకాగ్రతతో గురువుగారిని గమనించుండింటే వాడికి 50% ఎడ్యుకేషన్ అక్కడనే అయిపోయేది. అవునా? మరి ఇదుందా ఈరోజు? ఇది కావాలి. విద్యార్థులకు ఏకాగ్రత ఉండాలి. మెమరీ పవర్ ఉండాలి. దానికి మన ధ్యానం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఆ విధంగా వాళ్ళకి ఏకాగ్రతనిచ్చేటువంటి ధ్యానాన్ని పూర్తిగా అలవాటు చేసి తన ముందు కూర్చోబెట్టుకొని చెప్పేవాడు. ఇదయిన తర్వాత సమాజంలోకి ఆయన్ని పంపించేటప్పుడు పే కేర్‌ఫుల్‌గా ఏమివ్వాలి, ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాలను చెప్పేవాడు. ఈరోజు ఉందా? లేదు కదా! ఏముంది మన మీద కాన్సంట్రేషను? ఏ లెవెల్‌లో ఉంది హై స్కూలు? ఏ లెవెల్‌లో ఉంది స్కూలు? కాన్వెంట్ మొదలుకొని గూడా. రూ. 1,00,000 ఓకే. మా వాడికి బాగా ఇంగ్లీష్ నేర్పించండి. బాగా ఇంగ్లీష్ రావాలి. ఎందుకు? ఏమి మనము భారతదేశంలో ఉంటున్నామా? ఎక్కడైనా విదేశాలకు వెళ్ళిపోతున్నామా? డబ్బు సంపాదనకైతే విదేశాలకు వెళ్తున్నాం. కానీ ప్రతి ఒక్క చోట ఇంగ్లీషే నడుస్తా ఉందా? జపాన్‌కెళ్ళండి ఇంగ్లీష్ మాట్లాడతారా? మీరు ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకోవాల్సిందే కానీ, వాళ్ళు మీ ఇంగ్లీష్‌ను మాట్లాడరు. ఎందువల్ల? ప్రపంచ భాష కాదు ఇంగ్లీష్. ఇకపోతే అవసరముందా ఇంగ్లీష్ మాట్లాడేంత? మాస్టర్స్, స్నేహితులారా ఒకటి గమనించండి. ఇప్పుడు మన బ్రెయిన్‌కి అనవసరమైన శ్రమ ఇస్తున్నామా? లేదా? అనేటువంటిది గమనించండి. ఇప్పుడు మీకు, నాకు తెలుగు తెలుసు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడినాననుకోండి, మీ బ్రెయిన్ ఏమైతుంది? ఆ ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్‌గా అర్థం చేసుకోదు మాస్టర్స్.
ఇంగ్లీష్‌ను మీ భాషలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాతనే మళ్ళీ దానికి ఏమి ఆన్సర్ కావాలనో అది కూడా తెలుగులోనో, మన భాషలోనో వచ్చినటువంటి దాన్ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసి మన నోటి గుండా మాట్లాడుతుంది. ఈ శ్రమ అవసరమా? ఇప్పుడు అది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా మన లేడీస్ తీసుకుంటే ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆ స్టేటస్ గమనించడానికి ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది. అరే! మన భాష తెలుసు. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు. ఎస్పెషల్లీ సిటీస్‌లో. ఏమవసరం ఉందండి? మన బ్రెయిన్‌కి ఆ శ్రమ ఎందుకివ్వాలి? జపాన్ వాళ్ళు చెప్తారు. మన ఓన్ లాంగ్వేజ్‌లో మనం ఎప్పుడైతే విద్య నేర్చుకుంటామో, మాట్లాడతామో, మన యొక్క పురోభివృద్ధి చాలా బావుంటుంది అని. వాళ్ళకి నిజంగా కూడా అది జరుగుతా ఉంది చూడండి. జపాన్‌లోనే ఎన్ని సార్లు బాంబింగ్ జరిగింది. అయినా ప్రపంచంలోన ఒక విజ్ఞానమైనటువంటి దేశము అనంటే జపాన్. ఎంత పురోగతి సాధిస్తా ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ స్పీకింగ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. వాళ్ళ మాతృభాష మాట్లాడటం వల్ల. ఇది ఎక్కడ జరుగుతా ఉందా? మన భాషలు మనకున్నాయి. కానీ మన భాషలోను మనం మర్చిపోయి ఇంగ్లీష్ మీద బానిసలైపోతున్నాం. అవసరముందా ఇది? ఆ! ఆలోచించాలి మనం. విద్యా విధానంలోన పేరెంట్స్‌దే ముఖ్యమైన పాత్ర. అక్కడ 5 సంవత్సరాలొచ్చే వరకు అబ్బాయిని గాని, అమ్మాయిని గాని స్కూల్స్‌కి పంపించరండి. ఎందుకు? 5 సంవత్సరాల వరకు వాడు ఇంట్లోనే విద్య నేర్చుకోవాలి. ఎవరి సమక్షంలో? తల్లి సమక్షంలో. తల్లి మొదటి గురువు కావాలి. కామన్ సెన్సు, చిన్న చిన్న విద్యలు, పురాణాలు, వాటిలో విజ్ఞానము ఇవన్నీ తల్లి నేర్పించాలి. కానీ ఈరోజు తల్లికి అవకాశం ఉందా? తల్లి కూడా ఉద్యోగం చేయాలి. టీవీలు చూసుకోవాలి. మొబైల్స్ చూసుకోవాలి. ఇవన్నింటి మధ్య వాడినెక్కడ గమనించుకుంటుంది? ఇంకా వీలైతే ఒక్క సంవత్సరం వాడిని కూడా బేబీ కేర్ దాంట్లోనే వేసేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకు, లేకుంటే ఇంకో విషయాలకు. ఏమవుతోంది? అక్కడ నేర్పించేదేముంది? కమర్షియల్. తర్వాత మీరెప్పుడైనా గమనించినారా? మీరు చెప్పులో, షూసో వేసుకొని పోయినారనుకోండి ఎక్కడికైనా. అక్కడ వదిలేసి లోపల మీ పని చేసుకుంటారు. మరి ఆ బాలుడికి, ఆ అమ్మాయికి, స్టూడెంట్‌కు ఆ అవకాశం ఉందా? పొద్దున షూస్ ఏసుకొని పోతే, మళ్ళా ఇంటికొచ్చేంత వరకు వాడు షూస్ విప్పేదానికి లేదు. టై వేసుకొనుంటారు. అవసరమా ఇది? టై ఎవరికి అవసరము? చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఒళ్ళు బాగా వేడిగా ఉండేదానికి వాడు టై ఏసుకుంటాడు. మనకేం అవసరం ఉందండి? మన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వీటి మీద కాన్సంట్రేషన్ ఎక్కువ. డ్రెస్ కోడ్, షూసు, టై ఇవి ఉండాలి. మన విద్యాభ్యాసం ఒక్కసారి ఆలోచించేయండి. మన పూర్వీకులు ఆహ్, ఒక ఎలిమెంటరీ స్కూల్ వాడు వెళ్తే ఒక స్లేట్ తీసుకొని వెళ్ళేవాడు. లేదంటే ఒక చిన్న బుక్కు. ఈరోజు కాన్వెంట్‌కి వెళితే వాడికి ఒక 20 కేజీల మోపు. వాడు ఉండేది పాపం 15 కేజీలు ఉంటాడు. వాడికి 20 కేజీల బరువు బుక్కులు. ఆప్షనల్ అంట, అవంట, ఇవంట ఎన్ని బుక్కులుండి. హ్మ్. ఇదంతా అవసరం ఉందా? తల్లిదండ్రులకు ఫైనాన్షియల్లీ బర్డెన్. ఆ పిల్లవాడికి ప్రతిరోజు ఇవన్నీ మోసుకొని పోయేది బర్డెన్. ఇంక ఫుడ్ విషయానికొస్తే పాతకాలంలో స్కూల్స్ ఎలా ఉండేవి? ఇంత ప్రైవేట్ స్కూల్స్ ఉండేటివా? కాదు. అందరికీ ఒకటే టైమింగ్. 10 గంటలకు స్కూల్ తెరిస్తే మళ్ళీ 1 గంటకు వదిలేవాళ్ళు. 2:30కు మళ్ళీ స్టార్ట్ అయ్యేది. 5:30కు ఇంటికి వదిలేవాళ్ళు. మరి ఇవన్నీ ఎలా జరిగేవి? 10 గంటలకి హ్యాపీగా ఇంట్లో టిఫిన్ చేసుకొని అమ్మ చేసింది స్కూల్‌కెళ్ళిపోయి మళ్ళా ఒక గంటకొచ్చేసి నడుచుకుంటూనే ఎక్కడ చూసినా స్కూల్సే. అన్నీ గవర్నమెంట్ స్కూల్సే. ఇంటికొచ్చిన తర్వాత భోంచేసుకొని వేడివేడిగా హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చేవాడు. ఈరోజు 8 గంటల స్కూలంటే తల్లికి ఎంత కష్టము. వాడికి అన్నీ టిఫిన్ అమర్చి, భోజనం అమర్చి, వాడికి ప్యాక్ చేసి ఇవ్వటం అనేది. సరే ఏదో హడావుడిగా తినేస్తాడు. మార్నింగ్ టిఫిన్. అన్నం తిని తినక. మా ఇంట్లోనే చూస్తున్నాను నేను. మరి ఇంక అక్కడి నుంచి స్కూలుకి వెళ్ళేటప్పుడు డబ్బా. వేడి వేడిది ఏదో ప్లాస్టిక్ అంటారు. మరి ఇంకోటి ఏదో ఇది టప్పర్ వేర్ అంటారు. ఇటువంటివన్నీ ఏమి కావు అనేసి. ఎంతైనా టప్పర్ వేర్ అయినా ఏదైనా గూడా అది ప్లాస్టిక్కే మాస్టర్స్. మరి వేడి వేడి అన్నం దాంట్లో వేసిన తర్వాత వాడెప్పుడు భోంచేయాలి? 12 గంటలు, 1 గంటలకు భోంచేయాలి.
మరి ఆ టయానికి అది ఏమైపోయి ఉంటుంది? చల్లగా అయిపోయి ఉంటుందా? దానిలో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ పోయుంటాయా? మరి వాడి జీవన విధానం ఈ విధంగా ఉంటే, వాడికి మైండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది? ఆహారం నుంచి కూడా అన్నీ వాడికి అందాలి. ఆహారము సద్దిదయిపోయి, మెత్తగైపోయి, చల్లగయిపోయిన తర్వాత ఏముంటుంది దానిలో ఉన్న టేస్టు? హ్మ్. కానీ వాళ్ళకంతా ఈ విధమైనటువంటి విషయాలు జేస్తున్నాం. ఇది కరెక్టేనా? ఒకవేళ అక్కడనే అరేంజ్ చేసినారనుకోండి మీల్సు. వాడు కమర్షియల్‌గా ఉంటుంది గాబట్టి ఏది విటమిన్సా, ఏది భావన ఏముండదు. తల్లికి మా పిల్లవాడు బావుండాలి, మా ఇంటి వాళ్ళు బావుండాలనేటువంటి భావనతో వాళ్ళు ఏదైనా వంట చేస్తారు. కానీ అక్కడికి ఏముంటుంది భావన? ఏదో ఒక డ్యూటీ, ఏదో ఒక సాంబారు ఎక్కడనో మనసు పెట్టుకొనుంటాడు చేస్తా ఉంటాడు. అయిపోతే చాలు వాడికి. సో, ఈ విధమైనటువంటి ఆహారం కూడా సరిగా అందకున్నటువంటి ఆ స్టూడెంట్స్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది? సో, ఈరోజు విద్యా విధానం ఈ విధంగా ఉంది. మరి వైద్య విధానం కూడా నాశనం అయిపోయింది గదా! వైద్య విధానం గురించి ఇప్పుడొద్దు. మళ్ళీ తీసుకుందాం. ఆ! హ్మ్. ఈ విద్యా విధానంలోన ఈ విధంగా మన స్టూడెంట్స్, మన పిల్లలు చెడిపోతూ ఉంటే, మనం ఇంకా లక్షలు, లక్షలు ఫీజులు కట్టుకొని, మనకొచ్చేటువంటి జీతం చాలక లంచాల బారిన పడుతూ కరప్షన్ దేశం అయిపోయి, ఈ విధంగా ఎంత నాశనం అయిపోతాం. దీని గురించి ఆలోచించమా మనం? ఆలోచించాలి కదా! ఆ! సో, ఇంకపోతే మన పిల్లలకు ధ్యానం గురించి నేర్పించామనుకోండి, వాడికి ఏముంటుంది మనసులో? ఏదో అమ్మ చెప్తా ఉంది, నాన్న చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని కూర్చుంటాడు గానీ, వాడికి ఆ బ్రెయిన్ నిండా డౌట్సే. కళ్ళు మూసుకుంటే ఎలా వస్తుంది శక్తి? ఏదో చెప్తున్నారు ఊరికే. అది కనిపించింది, ఇది కనిపించింది, ఇట్లా ఉంటుంది, అవి పోతాయి, ఇవి పోతాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి అనేసి. ఏమిటిది ఇదంతా ఊరికే అనేసి కళ్ళు మూసుకొని ఉంటాడు. కానీ వాడికి సక్రమంగా చెప్పాలి గదా! దానిలో ఉన్నటువంటి సైన్స్. దానిలో ఉన్నటువంటి సైన్స్ ఒక సింపుల్ చూడండి ఒకటి. నేను ఇంతకుముందు కూడా చెప్పుంటాను. కానీ కొన్ని విషయాలు పదే పదే చెప్తే వాళ్ళ మైండ్‌లో ఉండి వాళ్ళు పాటిస్తారనమాట. ఓకే. వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక చిన్న విషయం చెప్దాం. ఏమి? బాబు మనకు శక్తి కావాలనంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాము? 2 పూటలు, 3 పూటలు ఆహారం తింటున్నాం. మంచి విటమిన్ ఫుడ్ ఇవన్నీ చేస్తాం. సరే విటమిన్ ఫుడ్డు, మంచి ఫుడ్డు మీరు ఒక 2 సార్లు, 3 సార్లు భోంచేశారు. కానీ ఆ రోజు నిద్ర జరగలేదు. నిద్ర కాకుండా పోతే మరి మరుసటి రోజు ఎలా ఉంటుంది? మత్తుగా ఉంటుంది. డ్రౌజీగా ఉంటుంది. ఏ పని చేయటానికి ఇష్టపడము. అటువంటి స్థితి మనకు వస్తుంది. ఒక్క పూట మనకు భోజనం మిస్ అయినా పర్వాలేదు. మంచి నిద్ర జరిగితే హ్యాపీగా ఉంటాం. మంచి చురుగ్గా ఉంటాం. అవునా? అంటే నిద్రలో ఏదో జరుగుతా ఉంది కదా! ఏం జరుగుతా ఉంది నిద్రలో? విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మన శరీరంలోకొస్తా ఉంది మాస్టర్స్. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము మనం ఫిజికల్‌గా పనిచేసేదానికి పనిచేస్తుంది గానీ, ఈ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ ఈస్ నీడెడ్. దట్ ఈస్ అది మనకు నిద్ర ద్వారా వస్తా ఉంది. మరి ఎంతొస్తా ఉంది? మనకెంత కావాలో అంత లేదు మాస్టర్స్. ఎందువల్ల? ఎందువల్ల చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు ఇదొక బాటిలు. ఈ బాటిల్ ఇలాగే ఉంచితే 100% నీళ్లు దీనిలో నించొచ్చు. ఇలా పెట్టినామనుకోండి ఎన్ని నించొచ్చు? 50% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. దానిలో సగం మాత్రమే మనం నించగలము. అంతకు మించి ఒక్క పర్సెంట్ కూడా మనం నించలేము. అవునా? మనం పడుకునేది ఎలా పడుకుంటున్నాము? ఇలా పడుకుంటున్నాం జనరల్‌గా. రేర్ కేసెస్ కూర్చొని నిద్రపోవటం అవన్నీ. అది మనకు వీలు కానప్పుడు మనం చేసేటువంటి పనులు గానీ, మనం జనరల్‌గా పడుకునేది ఈ పొజిషన్‌లో కదా! మరి ఈ పొజిషన్‌లో మనకున్నప్పుడు, అపారమైనటువంటి శక్తి విశ్వంలో ఉన్నప్పుడు, మన శరీరం తీసుకోగలిగేది ఎంత మాస్టర్స్? 50% మాత్రమే. 50% మాత్రమే. అంటే మనకు ఆ నిద్రలో 50% కాస్మిక్ ఎనర్జీ మాత్రమే వస్తా ఉంది. సరే, ఆ వచ్చిన ఎనర్జీ ఏం చేస్తున్నాము? మరుసటి రోజు మన పనులు చేసుకుంటున్నాము. ఏ పనులు? నడవటం కానీ, మాట్లాడటం కానీ, చూడటం కానీ, వినటం కానీ, ఈ పనులన్నీ కూడా
మనం చేసుకుంటున్నాం ఆ వచ్చిన శక్తితో. ఆ వచ్చిన శక్తి అయిపోయిన వెంటనే 50% మనకు రెస్ట్ కావాలి. లేకుంటే టైర్డ్ అయిపోయి ఉంటాము. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! సరే. ఈ పనులన్నీ కూడా చూడటం కానీ, వినటం కానీ, చేతులతో పని చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొని చేస్తున్నామా? కళ్ళు తెరుచుకొని చేస్తున్నామా? కళ్ళు తెరుచుకునే కదా! అంటే ఎక్కువ శక్తి మన శరీరంలో ఏ భాగం ద్వారా వెళ్ళిపోతుంది? కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. 80% ఎనర్జీ మన కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే. అవునా? ఒప్పుకుంటారు కదా! మరి అదే ఒక బ్లైండ్ పర్సన్ గుడ్డివాడిని తీసుకోండి ఉదాహరణకి. ఆ గుడ్డివాడు మనం చేసినటువంటి పనులన్నీ కూడా వాడు చేయగలడు. వంట చేసుకుంటాడు, తింటాడు, నడుస్తాడు. ఏదైనా పని చెప్తే ఒక లెక్క ప్రకారంగా వాడికుంటుంది. ఈవెన్ చదువుకునేదానికి బ్రైలీ లిపి అనేది ఏదో మహానుభావులు చేసి పెట్టారు. సో, ఆ విధంగా అన్ని పనులు మన మాదిరిగానే చేసుకుంటాడు. అయితే మాస్టర్స్ ఇక్కడ గమనించవలసిందేమంటే, మనకు కళ్ళున్నందుకు, కళ్ళు తెరిచి పని చేస్తున్నందుకు మనకి 80% మనకున్న శక్తి పోతుంది. కానీ వాడికి కళ్ళు లేవు కదా! ఆ 80% శక్తి వాడికి సేవింగ్స్‌లో ఉంది. అవునా? డిపాజిట్‌గా ఉంది గదా! మరి ఏం పని మరి వానికి అడ్వాంటేజ్ ఏమి? వానికి ఎక్స్‌ట్రా ఏమిటి వస్తా ఉంది? ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్. అంటే రూమ్‌లోకి ఎవరైనా వచ్చినాడనుకోండి, వానికి కళ్ళు లేవు చూసేదానికి. కానీ ఆ చప్పుడు విని, ఆ శబ్దం విని చెప్పేస్తాడు ఎవరొచ్చినారో. ఎవరినైనా టచ్ చేసినాడనుకోండి, ఎవరు అని చెప్తాడు స్పర్శతో. ఒక సూది కింద పడింది, వాడికి వినిపిస్తుంది, మనకు వినిపించదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ 80% సేవింగ్స్‌లో ఉన్నటువంటి ఆ శక్తి వీడి మైండ్‌కి పాస్ అయ్యి, ఏ అవయవం పనిచేస్తా ఉందో ఆ అవయవానికి అందిస్తా ఉంది. అందువల్ల వాడికి ఆ శక్తి వచ్చింది. అంటే మూలమేమి? 80% శక్తి ఎక్కువ ఉండటం వల్లనే కదా! మరి ఒకవేళ మనకు ఆ శక్తి 80% మనం తెచ్చుకోగలిగితే, ఆ విధంగా మనకు అవుతుంది గదా! ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఓకే. మనం తెచ్చుకోవాలి. ఏ విధంగా తెచ్చుకోవాలి? మనము జనరల్‌గా ఇలా పడుకుంటున్నాము. ఆహ్, ఎంతసేపు పడుకుంటున్నాము? సుమారు 6 గంటల నుంచి 8 గంటలు. అవునా? ఒకవేళ మనము 10 గంటలో, 15 గంటలో మనం ఎక్కువ పడుకున్నామనుకోండి, మనకి ఎక్స్‌ట్రా శక్తి రావచ్చా? ఇది జూమ్ సెషన్ కాబట్టి నేనే చెప్తాను. మనకు రాదు అని అంటాం. ఎందుకు రాదు? సమాధానం తెలియదు. అక్కడ ఏం జరుగుతా ఉంది మాస్టర్స్ గమనించుకోండి. మనం పడుకునేటువంటి పొజిషన్ ఇది. అవునా? ఈ పొజిషన్‌లో మన యొక్క శరీరం కెపాసిటీ ఎంత తీసుకోగలదు? 50% అపారమైన శక్తి ఉంది. కానీ మీరు 6 గంటలు పడుకున్నా, 8 గంటలు పడుకున్నా, 15 గంటలు పడుకున్నా, 100 గంటలు పడుకున్నా మీకొచ్చేటువంటి శక్తి 50% ఎక్కువ రాదు మనకు. మరి వేరే దారి ఏదైనా ఉందా? ఎక్కువ శక్తి మనం తీసుకునేదానికి? యెస్. ఏది? కూర్చొని ధ్యానం చేయటం. అప్పుడు మనకు 100% శక్తి మన శరీరం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ధ్యానంలోన మనకు ఎంతో రిఫ్రెష్ అయిపోతాము. మళ్ళీ ఉత్తేజంగా ఉంటాము. ఇవన్నీ జరిగేది ధ్యానం వల్ల. అందువల్ల ఈ విధంగా ధ్యానం చేయటం వల్ల నీకు ఎక్కువ శక్తి వస్తుంది. నీకు మెమరీ పవర్ పెరుగుతుంది. కాన్సంట్రేషన్ ఏకాగ్రత వస్తుంది అని మనం చెప్పగలిగితే వాడికి ఓహో! దేర్ ఈస్ సమ్ సైన్స్ అనేటువంటి విషయం వాడికి తెలుస్తుందనమాట. ఓకే. ఇంకా డెప్త్‌గా వెళ్తే, ఇంకా డెప్త్‌గా వెళ్తే మనం ధ్యానం చేసినప్పుడు మనకొచ్చినటువంటి శక్తి మన నాడీ మండలం అంతా శుద్ధి చేస్తుంది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తుంది? మన యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని. ఇంకా మూడోది మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను క్లెన్సింగ్ చేస్తుంది. మనకు టాలరెన్స్ పవర్ పెంచుతుంది. ఒప్పుకునే శక్తి వస్తుంది. ఒప్పుకునేటువంటి మనస్తత్వం వస్తుంది. ఛాలెంజ్ తీసుకునేటువంటి మనస్థితి మనకు కలుగుతుంది. ఇంకా తర్వాత ఏమైతుంది? మన బ్రెయిన్‌లో డార్క్‌నెస్‌లో ఉంది 98%. అంటే మన యొక్క బ్రెయిన్ కెపాసిటీ 100% అప్ టు ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ది బేబీ వరకు ఉంటుంది మాస్టర్స్.
అప్ టు 50 ఇయర్ బికాస్ ఆఫ్ ప్యూరిటీ. స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు. ఏ ఆ, దోషాలు ఉండవు వాళ్ళలో, ద్వేషం ఉండదు, ఇంకోటి ఉండదు, ఏది ఉండదు. దానికి ఉదాహరణ తీసుకుంటే ఎవరున్నారు చెప్పండి? మన పురాణాల్లోకి వెళ్తే అభిమన్యుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీళ్ళని మనం తీసుకోండి. 5 సంవత్సరాలకే ఎంత విజ్ఞానవంతులుగా ఉన్నారు. అభిమన్యుడు సుభద్రమ్మ కడుపులో ఉన్నప్పుడే అర్జునుడు చెప్పేటువంటి పద్మవ్యూహము, యుద్ధ నీతులన్నీ నేర్చుకునేసినాడు. ప్రహ్లాదుడు లీలావతి అమ్మను నారదుడు సంరక్షించాడు. ఆయన ఆశ్రమంలో ఆయన నారాయణుని యొక్క గీతాలన్నీ, శ్లోకాలన్నీ పాడేటువంటివన్నీ కూడా లీలావతి అమ్మ కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు విన్నాడు. అందువల్లనే గురువులకే శ్లోకాలు ఇవన్నీ నేర్పించేవాడు. అంత శక్తివంతులు ఎందుకైనారు? బికాస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. మళ్ళీ ఈరోజు ఇంప్యూరిటీ ఎందుకు జరుగుతూ ఉంది? ప్రతి ఏ, బాబు లేక పిల్లవాడు లేకుంటే అమ్మాయి కానీ వాళ్ళు 50 వరకు ప్యూర్గానే ఉంటున్నారు. దానికి చిన్న ఉదాహరణ చూడండి. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి బస్సులో వెళ్తున్నారు. కండక్టర్ వచ్చాడు. ఒక టికెట్ ఇవ్వండి అన్నాడు. ఓకే, ఒక టికెట్ ఇచ్చాడు. మరి అబ్బాయికి 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ వరకు మనకు టికెట్ లేదు కదా. ఓకే, 5 ఇయర్స్ అనేటప్పటికి ఓకే. ఏ వాడు ఇంకా కొంచెం టెస్ట్ చేసేదానికి ఏం చదువుతున్నాడు? ఎల్కేజీనండి. ఓకే, వెళ్ళిపోయినాడు. తర్వాత ఆ అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న, నాకు 7 సంవత్సరాలు, నేను ఒక్కొక్కటో క్లాస్ చదువుతున్నాను, ఎందుకు మీరు అలా చెప్పారు అంటే, లేదు నాన్న, అలా చెప్పాలి, లేకుంటే టికెట్ అడుగుతారు కదా, మళ్ళీ టికెట్కి డబ్బులు ఇవ్వాలి కదా అనేటువంటి ఇంప్యూరిటీ, అబద్ధాలు మనం వాళ్ళలో చేరుస్తున్నాం. ఇక స్కూల్కి వెళ్ళాడు. 5th ఇయర్ వరకు తను ఏదైనా తెచ్చుకొని ఉంటే తన తోటి ఫ్రెండ్స్కి ఇచ్చేవాడు, తీసుకునేవాడు, వాళ్ళు ఇచ్చినవి తీసుకునేవాడు. ఒక భేద భావం లేకుండా ఉండేవాడు. ఎప్పుడైతే 5 సంవత్సరాలు దాటిందో ఇంట్లో పేరెంట్స్ కానీ గురువులు కానీ చెప్తారనమాట, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు షెడ్యూల్ క్యాస్ట్, వాడు లింగాయతు, వాడు క్రిస్టియను, వాడు ముస్లిము, ఇవన్నీ భావాలు వాళ్ళలోకి చేర్చేటప్పటికి ఇంప్యూరిటీ జరుగుతూ ఉంది. ఇంకా ఇంకొక చిన్న ఉదాహరణ. ఎవరో వచ్చారు ఇంటికి, బాబు వచ్చాడు బయటికి. "ఉమ్, మీ నాన్న ఉన్నాడా బాబు" అని అంటే, "చూసి వస్తానండి" అనేసి లోపలికి వెళ్ళాడు. నాన్న, పలానా వ్యక్తి వచ్చాడు, ఆ సోమಣ್ణ అనేసి, మిమ్మల్ని అడుగుతున్నారు అని అంటే, లేడని చెప్పురా అనేసి. వాడు బయటకు వచ్చి ఏమని చెప్తున్నాడు? నాన్నగారు చెప్పారు, లేడని చెప్పమన్నారు. అంటే అంత ప్యూరిటీ ఉంది. ఆ ప్యూరిటీని మనం నాశనం చేస్తున్నాం కదా. ఆ ప్యూరిటీ ఎప్పుడైతే నాశనం అయిపోయిందో వాడి యొక్క 98% డార్క్నెస్లోకి వెళ్ళిపోతా ఉందండి. విత్ ఓన్లీ 2%, ప్రతి ఒక్కరు కూడా 2%తోనే మన జీవనం చేస్తున్నాము. కానీ ధ్యానం వల్ల వచ్చినటువంటి ఎక్స్ట్రా శక్తి ఆ 98%లోకి వెళ్ళి ఒక 2-3% తీసుకొని వచ్చేసింది అనుకోండి, దే ఆర్ బికమింగ్ సూపర్ పర్సన్స్. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వివేకానంద స్వామి, ఇటువంటి వ్యక్తులంతా కూడా అపారమైనటువంటి ధ్యానాన్ని చేసి ఆ శక్తిని గడించారు. ఇంకా తీసుకుంటే రమణ మహర్షి 7 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉండిపోయినాడు. మరి అటువంటి వ్యక్తి దగ్గరికి ఎంత చదివాడు ఆయన? స్కూల్కి వెళ్ళాడా? లేదు. ఏదో నేర్చుకున్నాడు, ఒక 6వ క్లాసు 7వ క్లాసు. అటువంటి వ్యక్తి దగ్గరికి పెద్ద స్కాలర్ అయినటువంటి మన ఎక్స్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు వెళ్ళి ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకునేవాళ్ళండి. మరి ఎంత శక్తి ఉంటే వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది. మరి వివేకానందం తీసుకోండి, ఆయన పేరేంటి మొదట్లో? నరేంద్ర. ఎవరి శిష్యుడు? రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని డౌట్స్ అడిగేవాడు. అటువంటి వ్యక్తి ఒక్కసారి కన్యాకుమారికి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని 3 రోజులు అఖండ ధ్యానం చేసిన తర్వాత చికాగోకి వెళ్ళిచ్చి అమెరికాలో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. అది మన రికార్డ్. అదంతా ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ ది మెడిటేషన్. మరి రామకృష్ణ పరమహంస గురువు కంటే కూడా ఫేమస్ అయిపోయినాడు. సో ఇంత శక్తి ఉన్నటువంటి ధ్యానాన్ని, అది చాలా సైంటిఫిక్ అనేటువంటి భావనతో మనం పిల్లలకు నేర్పించి చెప్పగలిగితే
ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఉం? ఈరోజు కనీసం మేనర్స్ తెలిసిన పిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళంటే తెలియదు, పురాణాలంటే తెలియదు. కౌన్ బనేగా కరోడుపతి, అమితాబ్ బచ్చన్ది 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి సమయంలో ఒక చిన్నవాడికి ఎవరికైనా అవకాశం వచ్చిందనుకోండి, ఎంత మోడర్న్ సైన్స్ అంతా కూడా చెప్తాడు. కానీ పంచపాండవులు ఎవరినైనా ఎవరు వాళ్ళు అని అంటారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిల్క్ బూత్ నుంచి వస్తున్నాయి. మరి వాడి కామన్ సెన్స్ ఆ విధంగా ఉంది. ఎందుకు? అవ్వాతాతల సహవాసం లేదు. వాళ్ళు చెప్పేటువంటి పురాణ కథలు కానీ, కామన్ సెన్స్ చిన్న విషయాలు కానీ వాడికి తెలియదు. ఒకవేళ అమ్మ ఒక 100 రూపాయలు నోట్ ఇచ్చింది అనుకోండి, పొయ్యి ఒకటి ఉప్పు ప్యాకెట్ తీసుకురానన్నానంటే అంగడికి వెళ్ళాడు, 100 రూపాయలు ఇచ్చాడు, ఉప్పు ప్యాకెట్ ఇచ్చిన వెంటనే వచ్చేసాడు ఇంటికి. నాన్న చిల్లర ఏంటంటే, చిల్లర ఎంత? మళ్ళా వాడు అంగడి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు, నేను చిల్లర ఇచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయినావు కదా బాబు, ఇదిగో తీసుకో, 80 రూపీస్ తీసుకో అనేసి వాడు ఇస్తున్నాడు. అంటే సాల్ట్ ప్యాకెట్ ఎంత అనేటువంటిది కూడా వాడి జ్ఞానం లేదు. ఎందుకు? చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అన్నీ సమకూరుస్తున్నారు అమ్మా నాన్నలు. బయట సొసైటీ ఎలా ఉంది, ఏం నేర్చుకోవాలి, ఎట్లాగా, ఏమీ తెలియదు. మరి ఇటువంటి విషయాల్లోనూ తెలియకుంటే వాడు మూన్కి వెళ్ళినా మంగళగ్రహానికి వెళ్ళినా ఏం ప్రయోజనం చెప్పండి? మన విద్యా విధానము మొదట కామన్ సెన్స్. అందుకే మన గురువు గారు మొదట ఎటువంటి జ్ఞాని అయినా కూడా వాడికి కామన్ సెన్స్ ఉందా, ఆ విషయంలోనే ఆయన ప్రతి ఒక్కరిని చదివేవాడు, ప్రతి ఒక్క బుక్ చదివేవాడు, దానిలో ఉన్నటువంటి సారం మాత్రం తీసుకునేవాడు, మిగతా విషయాలను వదిలేసేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు జగ్గి వాసుదేవ్ తీసుకోండి, ఎన్నో చెప్తాడు. కానీ పిరమిడ్ విషయానికి వచ్చి, ఏ పిరమిడ్ వచ్చి సమాధులు పెట్టేది, మమ్మీస్ని పెట్టేది, ఇట్ ఈస్ నాట్ ఏ అడ్వైజబుల్ అనేసి చెప్తాడు. అందువల్ల ఆయన జస్ట్ పక్కన పెట్టేశాడు. ఆయనలో ఏముందో ఆ జ్ఞానం మాత్రమే తీసుకున్నాడు. ఆర్ట్ ఆఫ్ లివ్ రవిశంకర్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు, కానీ వాళ్ళలో ఏది ఇంపార్టెన్స్ ఉందో అది మాత్రం తీసుకుంటాడు. అట్లా ఆ కామన్ సెన్స్ అనేది ముఖ్యమంటాడు. ఇంటర్ఫియరెన్సు, జడ్జిమెంటు, కంప్లైంట్స్ వద్దంటాడు. ఎందువల్ల? కంప్లైంట్స్ మనకి చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఒకటే రీతిగా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉండటమే దాని యొక్క జీవన విధానం. మరి 5 వేళ్ళు నీ చేతికే డిఫరెంట్గా ఉన్నప్పుడు మనుషుల్లో ఎందుకు డిఫరెన్స్ ఉండదు? నువ్వెందుకు కంపేర్ చేసుకోవాలి? ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవన విధానం అది. కంప్లైంట్ చేస్తే ఇది ఎట్లా జరుగుతుంది? పని జరగదు. కాబట్టి నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్, నో ఇంటర్ఫియరెన్స్, ఇవి చెప్తారనమాట. మన మైండ్ ఒక అద్భుతమైనటువంటి ఒక పరికరము. దానికి అనవసరమైనటువంటి వేస్ట్ ఎందుకు చేరుస్తావు? వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో నువ్వు తలదూర్చి దానికి ఆన్సర్ ఇవ్వటము, వాళ్ళకి గైడ్ చేయటము. వాళ్ళు అడిగినారనుకోండి, చెప్పండి మీకు తెలిసింది. అంతేకాని నీ అంతకు నువ్వు వెళ్ళి వాళ్ళలో ఇంటర్ఫియర్ అయ్యి ఇవన్నీ చెప్పటం అనేటువంటిది నీ బ్రెయిన్కు అనవసరమైనటువంటి శ్రమ ఇస్తున్నావు అని తెలుసుకోవాలి అని అంటాడు. సో మన గురువుగారు చెప్పేటువంటి విషయాలను కీన్గా అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, మన ఇంటర్ఫియరెన్స్ కానీ, కంప్లైంట్ కానీ, జడ్జిమెంట్ కానీ నువ్వెవరు చేసేదానికి? సో ఆయన స్పీచెస్ మనం వినగలిగితే ఎంత బాగుంటుందో జీవన విధానం. అంటే ఏమి, మన పిఎస్ఎస్ఎంకు ఒక భగవద్గీత అనమాట ఆయన స్పీచెస్. భగవద్గీత అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది, అన్ని భాషల్లో ఉంది. ప్రతి ఒక్క విషయానికి అక్కడ మనకు ఆ సమాధానం దొరుకుతుందన్నమాట. ఆ విధంగానే పత్రిజీ యొక్క స్పీచెస్ మనం వినగలిగితే ఎటువంటి సమస్యలు మనకు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అటువంటి విషయాలను అన్ని లాంగ్వేజెస్లో సమగ్ర జీవన శైలి విధానం, అంటే మన యొక్క ఈ పిఎస్ఎస్ఎంలో మహావతార్ ఫౌండేషన్ ఇచ్చేటువంటి స్టైల్, స్థితి ఎక్కడ లేదు. ఎవరు నేర్పిస్తారండి యోగా మన పిఎస్ఎస్ఎంలో? ఎవరు నేర్పిస్తారు ముద్రా చికిత్స? ఎవరు నేర్పిస్తారు వర్మ చికిత్స? అంటే మనకు వైద్య విధానము ఉండకూడదని కాదు, ఉండాలి. అయితే అలోపతి కాదు. అలోపతి మరి ఉండకూడదా? ఎస్, అది ఉండాలి. ఎప్పుడు? ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది, ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయింది, హార్ట్ అటాక్ ఉంది,
మన ఈ యొక్క జీవన విధానాలు సరిపోవు. అప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఆపరేషన్ చేయించుకోవాలి. హార్ట్ అటాక్‌ను సరిచేసుకోవాలి. ఇవన్నీ అవసరం. అయితే రెగ్యులర్‌గా చిన్న వాటికి కడుపు నొప్పికో, తలనొప్పికో, చిన్న కీళ్ళ నొప్పులకో వీ నీడ్ నాట్ గో. అక్కడికి పోయే అవసరం లేదు. సింపుల్‌గా మనకు వైద్య విధానాలు సమగ్ర జీవన శైలిలో అద్భుతమైనటువంటి డాక్టర్స్‌ను, యోగా మాస్టర్స్‌ను పిలిపించి మనకు సేవలందిస్తున్నారు మహావతార్ ఫౌండేషన్. మరి ఇటువంటి మహావతార్ ఫౌండేషన్‌కి మనం ఒక్కసారి చప్పట్లు కొట్టుకుందామా? సో, ఈ వైద్య విద్యా విధానంలోన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే ఏమున్నాయి? ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే. స్టూడెంట్స్ చదువుకునే విధానము ఇప్పుడు బుక్ ఇలా తీసుకుంటాడు. మార్నింగ్ ఒక 1 అవర్ టైం ఉంది. ఇలా తీసుకున్న వెంటనే దాంట్లోని కళ్ళు చూస్తూ ఉంటాయి. పెదవులు పలుకుతూ ఉంటాయి. కానీ బుర్రలోకి ఎక్కదు ఒక్క పాయింట్ కూడా. ఎందువల్ల? ఆ బుర్ర అంతా నిండుకొని పోయింది. ఏ విషయాలతో? ఆ ముందు రోజు ఏదో ఫంక్షన్ జరిగింది. ఏదో బర్త్‌డే ఫంక్షనో, లేక ఏదో పిక్చర్ చూసొచ్చాడు. లేకుంటే ఏదో టీవీ చూస్తూ సీరియల్ చూసాడు. ఇవన్నీ దీనిలో ఫిల్ అయిపోయినాయి. మరి ఇప్పుడు చదివేటువంటివి లోపలికి ఎలా వెళ్తాయి? దానికి చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది. ఈ బాటిలు ట్రాన్స్‌పరెంట్ ఉంది. కానీ ట్రాన్స్‌పరెంట్ కానటువంటి బాటిల్‌లో దాంట్లోన వేడి నీళ్లున్నాయి. వేడి నీళ్లున్నాయి. నాకు తెలియక దానిలోకి కాఫీ వేస్తున్నాను. ఏమవుతుంది? కాఫీ చెడిపోయేది వేరే విషయం. కానీ ఒలిగిపోతుంది. నీళ్ళు బయటకొచ్చేస్తాయి గదా! ఆ కాఫీ అంతా వేస్ట్ అయిపోతా ఉంది కదా! అదే విధంగా వాడి మైండ్ ఈ విధంగా నిలుచుకున్నప్పుడు వాడికి ఎలా ఎక్కుతాయి బుర్రలోకి? ఆ! మరి దీనిలో మనం కాఫీ వేయాలంటే ఏం చేయాలి? ముందు ఇదంతా ఖాళీ చేయాలి. దెన్ యూ కెన్ ఫిల్ ఇట్ విత్ జ్యూస్ కానీ, కాఫీ కానీ, ఇంకోటి కానీ ఏ పదార్థమైనా మీరు దాంట్లో వేయొచ్చు. అవునా? అట్లాగే వాడు ఎప్పుడైతే ఒక 5, 10 నిమిషాలు ధ్యానం చేస్తాడో వాడి బ్రెయిన్ అంతా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాడు ఏది ముట్టుకున్నా అద్భుతంగా దానిలోకి నించుకోగలడు. ఇప్పుడు 10 సార్లు చదివినా వాడికి అర్థం కానటువంటి ఆ చదువు 2 సార్లు చదివితే హ్యాపీగా అర్థమైపోయింది వాడికి. సో, ఈ విషయాన్ని గమనిస్తున్నామా మనం? చెప్తున్నామా? ఇలా చేయాలి నాయనా అనేసి? లేదు. ఎందుకు? మనకే తెలీదు. సో, ఇది కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ చదివే విధానంలో ఒక గంట సమయం ఉంది అబ్బాయికి. ఒక్క గంట కంటిన్యూయస్‌గా చదవకూడదు మాస్టర్స్. 15 నిమిషాలు ఒక చాప్టరో, ఒక సబ్జెక్టో ఏదో నీట్‌గా చదవాలి. చదివిన తర్వాత కళ్ళు మూసుకొని జస్ట్ మననం చేసుకోవాలి. నాకు ఈ చదివింది ఏం అర్థమైంది అనేసి. 2 నిమిషాలు చాలు. పూర్తిగా ఈ బుర్రలోకి వెళ్ళిపోతుందది. ఎట్లాగా? ఒక కంప్యూటర్‌లో నిక్షిప్తమైనట్టుగా, సేవ్ అయినట్టుగా ఈ బుర్రలోకి అది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందిది? పర్మనెంట్ మెమొరీగా ఉండిపోతుంది. కంప్యూటర్‌లో ఏదైనా డేటా ఫీడ్ చేసి ఒక సేవ్ బటన్ నొక్కితే ఏమైతుంది? అది డేటా ఎప్పుడూ అక్కడనే ఉంటుంది. మళ్ళీ సేవ్ బటన్ నొక్కినప్పుడు వాపస్ వచ్చేస్తుంది. అట్లాగే ఈ పిల్లలకు కూడా ఎప్పుడైతే 15 నిమిషాలు చదివి మననం చేసుకుంటాడో ఆహ్, ఏది ఇంగ్లీష్‌లో ఏమంటాము? రీకలెక్షన్. రీకలెక్షన్ చేసుకుంటామో అయిపాయి ఇక్కడ ఉండిపోతుంది. మళ్ళా నెక్స్ట్ ఒక 15 నిమిషాలు ఇంకో సబ్జెక్టు, ఇంకో చాప్టర్ తీసుకునేది, చదివేది. అట్లాగా 1 అవర్‌ను ఒక 4 పీసెస్‌గా డివైడ్ చేసుకొని, ఒక సబ్జెక్టు, ఒక చాప్టరో చదివి, అది మనం మననం చేసుకుంటే, రీకలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్‌గా ఉండిపోతుంది. ఎంత ఈజీ అవుతుంది వాడికి. ఆ! నెక్స్ట్ ఇంకొక టిప్పు. స్కూల్ నుంచో, కాలేజీ నుంచో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బుక్స్ సంచంతా అక్కడ పడేసి హ్యాపీగా ఆట ఆడుకోవడమో, లేకుంటే మొబైల్ తీసుకోవటమో, లేకుంటే టీవీ చూడటమో ఏదో చేస్తాడు. సరే వాడికి చెప్పాల్సిందేమి నాన్న నువ్వు ఇవన్నీ చెయ్యి. అయితే జస్ట్ వాష్‌రూమ్‌కెళ్ళేసి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి నీట్‌గా వచ్చి కూర్చో. కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలో, 12 నిమిషాలో నీవు ఏ ఏ సబ్జెక్ట్స్ అక్కడ నేర్చుకున్నావు అనేటువంటిది మననం చేసుకో. రీకలెక్ట్ చేసుకో. ఒక సబ్జెక్ట్‌కు 2 నిమిషాలు. 1 అవర్ చెప్పినటువంటి సబ్జెక్ట్‌కు 2 నిమిషాలు రీకలెక్ట్ చేసుకో అనేసి చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే సినిమాకెళ్ళొచ్చారు.
ఏది కేజీఎఫ్ ఇంకోటో వెళ్ళొచ్చారు, త్రిపుల్ 6 వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత మీ భర్త గారు లేకుంటే మీ శ్రీమతి గారు అడిగినారు, ఎలా ఉండింది పిక్చరు? చాలా బాగుందండి, మంచి సీన్స్ ఉన్నాయి, మంచి మారల్ ఉంది, నీతి ఉంది, సీన్స్ బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి, ఇవన్నీ మనం చెప్తాం. ఎంతసేపు చెప్తామండి? 3 గంటలు చూసిన ఫిలిము 3 గంటల సేపు చెప్తామా, 10 నిమిషాల్లో చెప్తామా? 10 నిమిషాలే కదా. సో ఆ విధంగా వాడు స్కూల్లో చదివినటువంటి 5 గంటల 6 గంటల పీరియడ్స్ను ఒక్కొక్క పీరియడ్కు 2 నిమిషాలు ఇస్తే 10 నిమిషాల్లో వాడు మొత్తము రీకలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ రీకలెక్ట్ చేసుకున్నటువంటిది హ్యాపీగా ఇక్కడ రికార్డ్ అయిపోతే వాడికి ఇంకా ఎగ్జామ్ గురించి టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మే నెలలో వాడికి ఎగ్జామ్స్ డిసైడ్ చేసినారు, ఏదో ఎలక్షన్స్ ప్రభావము ఏదో ప్రీపోన్ చేసేసినారు, మార్చిలోకి ఎగ్జామ్స్ అనేసి. వేరే వాళ్ళైతే ఎంత గాబరా పడతారు. అయ్యో ఇంకా చదువుకునేది చాలా ఉంది కదా, ప్రోగ్రామింగ్ ఉంది, మనకేమి ఇట్లా అనౌన్స్ చేసినారు. అదే ధ్యానం చేసి ఈ విధంగా చేసుకున్నటువంటి వాడికి ఎప్పుడైనా పెట్టుకో, మిడ్ నైట్లో అడుగు, జస్ట్ సేవ్ బటన్ వస్తే అంతా వచ్చేస్తా ఉంది. సో ఆ విధంగా వాడికి ఎంత ఉపయోగం అవుతుంది. ఈ టిప్స్ మనం పిల్లలకు నేర్పించాలన్నా వద్దా? ఆ? సో ఈ విధంగా మన యొక్క విద్యా విధానంలోన కొన్ని సరి చేసుకోగలిగితే పిల్లలకు టెన్షన్ ఉండదు. అవునా? ఓకే. సో పిల్లల్లోన కామన్ సెన్స్ పెంచాలి. ఇక విద్యా విధానంలోన కొంచెం మార్పులు, అందరూ మళ్ళీ కూడితే మళ్ళీ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు. అయితే ఏమంటే ఒక చిన్న న్యూసెన్స్, విద్య వైద్య ఈ రెండు కూడా పొలిటికల్ పీపుల్ శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయినాయి. దాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకురావాలనంటే మన యొక్క మైండ్ ఒక సాటిస్ఫాక్షన్లోకి రావాలి. ఎస్, గవర్నమెంట్ స్కూల్స్కే పంపిద్దాం. ఏమి అబ్దుల్ కలాం గవర్నమెంట్ స్కూల్ చదవలేదా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గవర్నమెంట్ స్కూల్లో చదవలేదా? మన పిల్లలు ఎందుకు చదవలేరు అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే, వాడికి ధ్యానం అనేటువంటిది రప్పించి కామన్ సెన్స్ అనేటువంటిది నేర్పించగలిగితే ఏదైనా మనం సాధించుకోవచ్చు అనేటువంటి భావన వాళ్ళలో ఉంటే, ఇట్లా పెద్ద పెద్ద స్కూల్స్కు ఎంతెంతో డబ్బులు కట్టి పంపించవలసినటువంటి అవసరం లేదు. మన సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ టైమింగ్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఓకే. సో ఇది నాకు తెలిసినటువంటి ఈరోజు విషయాలు. ఇంకోసారి వైద్య విధానం గురించి కానీ ఇంకో సబ్జెక్ట్ కానీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా విషయాలుంటే, ఈ విద్యా విధానం అనేదే కాదు, ఇంకేదైనా మెడిటేషన్లో కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ మీకు డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. నాకు వచ్చింది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే మాస్టర్స్. ఓకే సార్, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఒకసారి మాస్టర్ గారికి అందరూ ధన్యవాదాలు సార్. అలాగే మాస్టర్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా దేని గురించి సార్కి డౌట్స్ అడగొచ్చండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బాలు సార్ మాట్లాడతారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే. నేను ఈరోజు చాలా డిలే అయిపోయింది. నేను డైలీ చూస్తూనే ఉంటాను వాట్సాప్ లో మీ ఇవన్నీ కూడా చూస్తాను. కాకపోతే ఈరోజు ఇంకొకటి చాలా లేట్ అయిపోయింది. సో మీరు చెప్పేవి కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు సూక్తులు పాటించాలంటే అవ్వట్లేదు. వాయిస్ దానివల్ల చాలా ఏం కట్ చేయాలో కట్ అర్థం అవుతా ఉంది, కావట్లేదు. డిస్టర్బ్ అవుతా ఉంది. ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లమా? ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ సార్. తన్నదే ఉన్నట్టుంది. నాదే సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడ ఉందమ్మా? కొంచెం వీక్ ఉంది. లేదు సార్, ఆ, ఇది క్లియర్ గానే ఉంది. మాదే బాలు సార్ది కొంచెం కొంచెం బ్రేక్ అప్. ఓకే, ఓకే సార్. ఇంకా ఎవరైనా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వాణి గోపాల్ మేడం.
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తేనమ్మా. సార్ మీరు చెప్పారు కదా, అంటే విద్యా విధానంలో మార్పు రావాలి అని. ధ్యానం అనేది ఫస్ట్ విద్యా విధానంలో నుంచి స్టార్ట్ అయితేనే కదా సార్. మనం పేరెంట్ ఏం చెప్పినా పిల్లలు వినరు కదా. మరి ఇప్పుడు మనము స్కూల్స్కు కాలేజెస్కు ఒక పేరెంట్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తే ఒక మెడిటేషన్ అనేటువంటిది మీరు స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయండి, దాని ప్రభావం ఇలా ఉంటుంది అనేసి మనం చెప్పగలిగితే అక్కడ కొద్దిగా అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా అయినా కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఒక చిన్న విషయం ఏమంటే ఎవరు బాధపడద్దు, నేను చెప్పే విషయాన్ని. మన మాస్టర్స్ ఏం చేస్తున్నారంటే స్కూల్స్కి వెళ్తున్నారు, ధ్యానం నేర్పిస్తున్నారు. ఏ విధంగా? ఒక 400-500 మందిని కూర్చోబెట్టుకొని స్టూడెంట్స్కు నేర్పిస్తున్నారు, రాసుకుంటారు. ఈరోజు ఈ స్కూల్లోనూ 400 మెంబర్స్కు ధ్యానం నేర్పించినాము అనేసి మీరు వచ్చేస్తారు. మరుసటి రోజు ధ్యానం జరుగుతుందా? జరగదు. లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఆ ధ్యానం అంతా తర్వాత చూసుకుందామయ్యా, ముందు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి, మార్చి వస్తూ ఉంది, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి చెప్తారు. అందువల్ల మనకు స్కూల్స్కు వెళ్ళి చెప్పేటువంటి మాస్టర్స్కు నేను చెప్పేది ఏమంటే ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఆజ్ఞ కాదు, రిక్వెస్ట్. వాళ్ళు వెళ్ళి ముందు ప్రిన్సిపల్కు హెడ్ మాస్టర్స్కు స్టాఫ్కు పూర్తిగా నేర్పించాలి ధ్యానం. అది ఏమి టెక్నికల్గా సైంటిఫికల్గా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ స్టూడెంట్స్కు అనేటువంటి తెలియజెప్పగలిగితే మీరు ఎంతమందికి చెప్పినా, 20 మందికి చెప్పినా, 200 మంది చెప్పినా, 1000 మందికి చెప్పినా మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎందువల్ల? 15 నిమిషాల ధ్యానం వల్ల వాళ్లకు 1 అవర్ ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుందని అంటే ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళు నేర్చుకోగలిగితే విద్యా విధానంలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. అయితే మనం చేయవలసిన పొరపాటు ఏంటి? మనం చేస్తున్న పొరపాటు స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాం, వచ్చేస్తున్నాం కాదు. స్టాఫ్కు, హెడ్ మాస్టర్కు, ప్రిన్సిపాల్కు ఏదో మనకు తోచిన ఒక 2 బుక్కులు ఇచ్చేసి వాళ్ళకు దీనిలో ఉన్నటువంటి సైన్స్ మనం వాళ్ళకి నేర్పించగలిగితే మన ఆబ్సెంట్లో కూడా వాళ్ళు పిల్లలకు ధ్యానం గురించి ఇన్సిస్ట్ చేస్తారనమాట. సో అది మనం చేయవలసినటువంటి జస్ట్ కరెక్షన్, చిన్న కరెక్షన్. మనం మనం స్కూల్స్కి వెళ్తున్నాము, చెప్తున్నాము, కానీ స్టూడెంట్స్కు పాపం ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే చేయించగలిగితే పర్వాలేదు, కానీ చేయించేదానికి ముందుకు రావాలి కదా ఇవి స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ. వాళ్లకు దీని యొక్క సైన్సు, దీని యొక్క ప్రభావం తెలిస్తే వాళ్ళకి తెలియాలనేసి అంటే మనం ముందు వాళ్ళని కూర్చోబెట్టుకొని స్టాఫ్ రూమ్లోన వాళ్ళకు చిన్న బుక్స్, ధ్యాన తాంబూలము, లేకుంటే ఈ ధ్యాన జగత్తు బుక్కులు, లేదా ఇంకా ఒకటి పత్రిజీ గారి కాన్సెప్ట్స్ అనేసి ఇటువంటివి చిన్న బుక్స్ మనకు తోచినటువంటి మీరు లైబ్రరీలో పెట్టుకోండి. ఒక్క బుక్ 2 బుక్లు ఇవ్వండి చాలు. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని గమనిస్తారో, దానిలో ఉన్నటువంటి సైన్స్ తెలుస్తుందో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా అది కూడా మనకు కాలేదు, స్పిరిచువల్ రియాలిటీ ఇటువంటివి జస్ట్ లింక్ చేసి వాళ్ళ మొబైల్స్లో లోడ్ చేపించేవ్వండి. పిఎంసి మనకు తెలుగు, తర్వాత కన్నడ, ఇన్ని భాషలు జరుగుతుంది కదా, పిఎంసి సబ్స్క్రైబ్ చేయించండి. పిఎంసిని సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళని చూడమనండి. వాళ్ళు ఏదో 4 చూసినారనుకోండి, వాళ్ళ మనస్సు మారిపోతుంది. ఓ చాలా ప్రభావం ఉంది ధ్యానం నుంచి, మనం మన స్టూడెంట్స్ నేర్పించాలి ఇది అనేటువంటి భావన వచ్చిందనుకోండి, వాళ్ళు అఫీషియల్గానో అన్అఫీషియల్గానో ధ్యానం అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో అది కదా మనం చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడండి. ఓకే సార్, మాకు ఒక 5 minutes. ధ్యానం పెడతారా? అవును సార్. రవికుమార్ సార్ మాట్లాడతారు. మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చెప్పండి. జాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా సార్. అవును. వీళ్ళకి 5 నిమిషాలు ఇలాగే దొరుకుతుంటారు సార్ సమయం. అవును. ఆ 5 నిమిషాలు కూడా చేసుకోవచ్చు సార్? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం భోజనం చేస్తామండి మధ్యాహ్నము, హ్యాపీగా కడుపు నిండా 15 నిమిషాలు కూర్చొని చేస్తాం. అయితే సాయంకాలం ఏదో నోటికి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది, టీ కాఫీనో, బ్రెడ్, బిస్కెట్, బజ్జీనో ఏదో కావాలనిపిస్తుంది. భోజనం మాదిరి చేస్తామా దాన్ని?
జస్ట్ లైట్గా తీసుకుంటాం కదా. అదే జస్ట్ లైట్ విధంగా మన 1 సిట్టింగో 2 సిట్టింగ్స్ మన వయసు ప్రకారంగా లేకుంటే మనకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చి చేసిన తర్వాత మనకు విడి సమయాల్లో మనకు భోజనం అయిన తర్వాత కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ 5-10 నిమిషాలు మనకు సమయం దొరికితే ఆ సమయంలో హ్యాపీగా చేసుకోవచ్చు. దట్ ఈస్ మోస్ట్ సఫిషియంట్ అండ్ ఇట్ ఈస్ నీడెడ్ ఆల్సో. ఎందుకంటే మనము జాబ్కు మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంతో ఫ్రెష్గా ఉంటాం, ఇంటికి వెళ్ళేటప్పుడు టైర్డ్ అయిపోయి ఉంటాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఇంటికి వెళ్తామో ఎంతో ఫ్రెష్గా ఉంటాం కదా. సో మనం ఆ పని చేయగలిగితే మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా చేస్తే సమాజమే మారిపోతుంది. సార్ ఇప్పుడు మనం కరెక్ట్ గా ధ్యానం చేస్తున్నాం అన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే మన బాడీ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతుంది మాస్టర్స్. మీరు మ్, అంతెందుకు, ఎప్పుడైనా కానీ జస్ట్ సైలెంట్ మ్యూజిక్ అంటే ఏమి చాలా చిన్న సౌండ్లో మనం పెట్టుకొని మనం చేసినామనంటే ఆ పరిసరాలను మనమే కల్పించుకోవాలి. ఇప్పుడు మనకు స్కూల్ ఉంది, లేదంటే ఒక కంపెనీ ఉంది, జాబ్ చేస్తున్నాం. అక్కడ ఎంత లేదన్నా కూడా ఏదో ఒకటి కొంచెం ఏకాంత ప్రదేశము కామ్గా ఉండేటువంటి ప్లేస్ దొరుకుతుంది కదా. అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడైతే కూర్చున్నామో చిన్న సౌండ్లో మనం మ్యూజిక్ పెట్టుకున్నామంటే లేదంటే ఇయర్ ఫోన్స్ వేసుకుని పెట్టుకున్నామంటే, దయచేసి ఇప్పుడు జరిగేటువంటి పొరపాట్లు మీరు గమనించండి. హెవీ సౌండ్స్, శ్లోకాలు, పద్యాలు, పాటలు పెట్టుకుంటాం కదా, అది చాలా తప్పు. అప్పుడు ధ్యానం జరగదు, ఆ భావన మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రహ్మమురారి అనేటువంటిది ఒక శ్లోకం పెట్టుకున్నాం, శ్లోకమే కాదు ఓన్లీ మ్యూజిక్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ చిన్న మైండ్కి ఏమి ఇమ్మీడియట్గా దాంట్లోకి దూరిపోతుంది. ఓ ఇది బ్రహ్మమురారి సురార్చితలింగం అనేటువంటిది మీ పెదాల నుంచో మీ మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది. ఇంకా శ్లోకం చెప్పినారనుకోండి, లేదంటే పద్యం పాట విడిచిపెట్టినారనుకోండి, దాని మీద భావనకి వెళ్ళిపోతుంది. సో మనం అది చేయకూడదు. అన్ఐడెంటిఫైడ్ ఓన్లీ మ్యూజిక్ ఉండాలి. అర్థం కానటువంటి మ్యూజిక్ చిన్న సౌండ్లో, ఒక వయలినో లేకుంటే ఒక ఫ్లూటో, మన గురువు గారి ఫ్లూట్ ఎన్ని ఉన్నాయండి, అవి వేసుకుంటే చాలు కదా. కానీ మనం ఏం చేస్తాము, మన మాస్టర్స్ కానీ లేకుంటే మనకు తెలియని వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు, హెవీ సౌండ్లో లైవ్ మ్యూజిక్ అనేసి అవి మృదంగాలు ఇవన్నీ పెట్టేసి అవి పెట్టినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది. సైన్స్ ఉంది మాస్టర్స్. మన మెడిటేషన్కు ఎన్ని డెసిబల్స్ సౌండ్ ఉండాలి. అంబులెన్స్ ఉంటుంది, ఎంత చికాకుగా ఉంటుంది మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు అంబులెన్స్ వెళ్తూ ఉంటే, అంత సౌండ్ మన మైండ్ భరించలేదన్నమాట. ఆ విధంగా మనము లైవ్ మ్యూజిక్ అనేసి హెవీ సౌండ్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ మెడిటేషన్ అక్కడ జరుగుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉం? అంటే వాళ్ళని పెట్టొద్దని కానీ లేకుంటే గురువు గారు ఆ విధంగా అరేంజ్ చేసినారని కాదు. దేర్ మే బి సమ్ సైన్స్, కానీ ఇది కూడా ఒక సైన్సే కదా. మెడిటేషన్కు 20-30 డెసిబల్స్లో ఉండాలి సౌండ్. మీరు కావాలంటే సౌండ్ మీటర్ అనేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్లు. సౌండ్ మీటర్ జస్ట్ ఆన్ చేయండి, మీ చుట్టుపక్కల జరిగేటువంటి సౌండ్ మీకు వినిపించినప్పుడు వాడే ఇచ్చేస్తాడు ఒక షీట్. 10 డెసిబల్స్లో ఎలా ఉంటుంది, 20 డెసిబల్స్లో ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎలా ఎన్ని డెసిబల్స్ ఉంటాయి, విచ్ డెసిబల్స్ ఈజ్ సూటబుల్ ఫర్ మెడిటేషన్, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో మనం వాట్సాప్లో దీంట్లోన యూట్యూబ్లో మనం చూసుకోవచ్చు. ఓకే మాస్టర్, ఎనీథింగ్ మోర్, ఇంకేదైనా ఉందా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఇప్పుడు వీలైనంత వరకు కడుపు ఖాళీగా ఉండేటప్పుడే ధ్యానం చేసుకోవాలి కదా సార్? కడుపు ఖాళీగాని కాదు, కడుపు నార్మల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్ స్థితి అనమాట ఇది. ఏదో ఒకటి తినింటే బాగుండేది, ఏదో ఒకటి తాగింటే బాగుండేది, ఆ, ఏదో కడుపులో వెల్తీగా ఉంది అనేటువంటి భావన రానివ్వకుండా దానికి సమాధానం మీ మైండే చెప్తుంది. ఆ విధంగా ప్రవర్తించాలి. కానీ ఇప్పుడు ఇంకొకటి మనం చేస్తున్న తప్పు, అంటే నా విషయంలో నేను అనుకున్న నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఒకరు వాళ్ళ వయస్సుకు మించి, అంటే ఏమి 60 సంవత్సరాలు అనుకోండి, 60 నిమిషాలు కూర్చున్న తర్వాత ఛాలెంజింగ్కి వెళ్తారు. ఎప్పుడు వాళ్ళు 2 గంటలు చేస్తున్నారు, నేను ఈరోజు 3 గంటలు చేస్తాను అనేసి. మన మైండ్ మన బాడీ ఒప్పుకునేది 1 గంట అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తుంది. చాలే చాలే, నాకు ఇక్కడ పెయిన్ అవుతా ఉంది, నాకు ఇక్కడ బేజారు అవుతా ఉంది అనేసి. కానీ మనము ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, కంటిన్యూ చేయనిపోతాం.
అది చాలా అక్కడ పెద్దగా ధ్యానం జరగదు మాస్టర్. ఇంక పోయి ఇమీడియట్‌గా ఏం చేస్తాము, మనం చేయవలసిన పని లేచిపోయి ఒక 2 మినిట్స్ అలా తిరిగేసి, ఒక ఫ్రెష్‌గా వాటరో లేకుంటే కాఫీయో, టీనో తాగి మళ్ళా వచ్చి కూర్చొని చేద్దాం. బ్రేకప్ ఇస్తే అదేమన్నా చెడిపోతుందా? ఏం చెడిపోదు. హ్యాపీగా ఉంటుంది బాడీకి. అయితే ఇంకొకటి మాస్టర్, కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంటుంది. ఆ డౌటు క్లారిఫికేషన్ నేనే చెప్తాను. కొంతమంది కూర్చొని మెడిటేషన్ కూర్చున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. రానివ్వండి, ఏం పర్వాలేదు. మెడిటేషన్ కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తే అది యోగ నిద్ర అవుతుంది నా ఒపీనియన్‌లో. దాంట్లో కూడా మనకు 70-80% శక్తి వస్తుంది కాబట్టి, మనం ఏమి గాబరా పడేది, బాధపడేది అవసరం లేదు. యోగ నిద్రలో కూడా మనకు 70-80% శక్తి వస్తుంది కాబట్టి, నిద్ర అనేది బాడీ ఎప్పుడు కావాలంటుంది? తనకు రిలాక్స్ కావాలనుకున్నప్పుడు. ఎప్పుడంటే అప్పుడు నిద్ర రాదు. నిద్రకు, ధ్యానానికి మీరే గమనించుకోవచ్చు. దాని యొక్క డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది. అది నిద్రనా లేకుంటే ఈయన మంచి స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్సా అనేటువంటిది. ఓకే మాస్టర్స్? థ్యాంక్ యూ సార్. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి సార్. కొద్దిగా చాలా వాయిస్ డౌట్స్ కొంచెం చాలా చెప్పండి. డౌట్స్ క్లియర్ అయ్యాయి. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి సార్. అవునా? వెరీ థ్యాంక్ యూ గుడ్. సార్. థ్యాంక్ యూ. చక్కగా వివరించారు. ఎందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ రవి సార్. మీ వల్ల మిగతా మాస్టర్లకు కూడా సార్ వల్ల జ్ఞానం అందింది. థ్యాంక్ యూ. స్మాల్ డౌట్ మాస్టర్. చెప్పండి. యాక్చువల్లీ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నేను యోగా చేసేదాన్ని. 10 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. ఓకే. చేసేటప్పుడు నాకు గైడెన్స్ చేసిన వాళ్ళు నాతో చెప్పింది అంటే మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నట్లు, ఆ ప్లేస్ లో అక్కడ పూజ చేస్తున్నట్లు అలా ఊహించుకొని మెడిటేషన్ లోకి వెళ్ళండి, మీకు అంతా బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే. నేను అలా చేసేవాళ్ళము. అది కరెక్ట్ అంటారా కాదా? మంచిదే. ఊహించుకుంటూ ఉంటాం కదా, అప్పుడు యెస్. బ్రెయిన్ ఇదవుతూ ఉంటుంది కదా. ఏం లేదు. ఊహించుకోవటం వల్ల ఏమైతుందనంటే, మనకు ఎక్స్‌ట్రా ఎనర్జీ తీసుకున్నటువంటి భావన వస్తుందనమాట. ఇప్పుడు మనం పాలు తాగుతున్నాము. పాలు నేను గేదె పాలు తాగుతున్నానా? ఆవు పాలు తాగుతున్నానా? జెర్సీ ఆవు పాలు తాగుతున్నానా? అనేటువంటిది మన మైండ్‌కి చెప్పగలిగితే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మన బాడీలో వస్తుంది. ఇప్పుడు మనకు దొరకలేదు. జెర్సీ పాలు తాగుతున్నాము. ఏదో ఇంక వేరేది దొరకలేదు కాబట్టి తాగుతున్నాం కదా అనే భావన వస్తుంది. గేదె పాలు తాగుతున్నాం. ఓకే. మంచి పుష్టిగా ఉంటుంది అని అనుకుంటాం. అదే ఆవు పాలు తాగుతున్నాం. జ్ఞానం పెరుగుతుంది. మెడికల్‌గా మన బాడీ బావుంటుంది అనేటువంటి విషయము మన బాడీ గ్రహించగలిగితే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైతుంది. తప్పేం లేదమ్మా అది. ఊహించుకొని కూర్చోవచ్చు. ఓకే. అదే మైండ్ ఎటు డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా స్టార్ట్ చేయండి అని అలా స్టార్ట్ అంటే చేయించారు. మైండ్‌కి ఒక హ్యాపీనెస్ ఇస్తున్నారు. నేను ఈ విధమైనటువంటి ప్లేస్‌లో కూర్చోబోతున్నాను అనేటువంటిది వచ్చేటప్పటికి సాటిస్ఫాక్షన్ ఎక్కువైతుంది. తప్పు లేదు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. లావణ్య మేడం మాట్లాడండి. సార్ నాకు కొద్ది కళ్ళు బరువు అవుతున్నట్టు ఒళ్ళు తూలుతున్నట్టు ఉంటుందండి. ఆ! ఫస్ట్ అంటే మనలో టాక్సిన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఆ టాక్సిన్స్ అంతా రిలీజ్ అయ్యేదానికి మనకు ఒళ్ళు తూలుతున్నట్టు, మనకి ఇంకేదో అనిపిస్తున్నట్టు అని ఉంటుంది. అది కొన్ని రోజుల తర్వాత జస్ట్ మన మైండ్‌తోనే కరెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఎందుకు జరుగుతా ఉంది అనేటువంటిది సబ్‌కాన్షియస్ మైండ్‌లో సుషుప్తావస్థలో మన ఇన్నర్‌నే ప్రశ్నించుకోవాలి అంతరంగాన్ని. ఎందుకు ఇలా జరుగుతోంది? నాదేమన్నా తప్పుందా? లేక ఏదైనా ఆత్మలు నన్ను ఈ విధంగా కష్టపెడుతున్నాయా? అనేటువంటి విషయాన్ని మనం క్వెషన్ చేసుకుంటే, మనకు ఆన్సర్ కూడా అంతరంగంలో నుంచి ఆ రోజు కాకపోతే ఇంకో రోజు మనకు దొరుకుతుంది. దాన్ని బట్టి జస్ట్ మనం ఫాలో కావాలి. ఒకవేళ ఏదైనా ఆత్మలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయనుకోండి, క్షమాపణ అడిగేది అక్కడిని. నా మీకు తెలుసో తెలియకో ఏదో మీ పట్ల తప్పు చేసుంటాను. ఆ తప్పు గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించి మీరు కూడా ధ్యానం చేస్తూ ఉన్నత లోకాలకు వెళ్ళాలి అనేటువంటి భావన. నోరు మాట్లాడకపోయినా మీ మనసుతో ఆ భావన తెలిపితే వాళ్ళు క్షమించి వెళ్ళిపోయినారనుకోండి, మనకి ఈ స్థితి నుంచి విడుదలైపోతాం మనం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
మీ వల్ల సార్కి మిగతా మాస్టర్లకు కూడా జ్ఞానం ధ్యాన సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నాకు కొంచెం ఈ మెడిటేషన్ చేసినప్పుడు వాటర్ వస్తున్నాయి సార్. వాటర్ ఆలంకలు గిట్ట వస్తున్నాయి సార్. వాటర్ అంటే ఎక్కడ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి సార్. కళ్ళ నుంచా? కళ్ళ నుంచి వస్తున్నాయి సార్. కళ్ళ నుంచా? అవును సార్. కళ్ళ నుంచి వస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతున్నట్టుగా భావించండి అంతే. మనకు ఏ విషయంలో కొంచెము డిఫరెన్స్ జరిగినా కూడా మనలో ఉన్నటువంటి మలినాలు ఏదో ఒక రూపకంగా వెళ్ళిపోతున్నాయి అనేటువంటి భావంతో ఉండాలి మనం, అంతేగాని అవి సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ధ్యానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని మంచి జరుగుతుంది సార్. మళ్ళా ఇప్పుడు నెగిటివ్ ఆలోచన బాగా వస్తున్నాయి. ఎస్, అదే జరుగుతుంది మనకు. నెగిటివ్ ఆలోచనలు మన మైండే కాబట్టి మన మైండ్ అవి వద్దు అనేసి అనుకున్నప్పుడు, లేకుంటే వచ్చిన వాటిని దాన్ని వెంట పడకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలోచన వచ్చిందండి, ఈరోజు రాత్రి డిన్నర్కు భోజనానికి ఎక్కడికి వెళ్దాము అని. ఇప్పుడు మీరు దానికి అవకాశం ఇచ్చినారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలనేది, ఈ డిన్నర్ ఎక్కడ చేయాలనేది ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది. ఎవరెవరు వెళ్దాము, ఏమేమి ఐటమ్స్ తీసుకుందాము, ఏ హోటల్ బాగుంటుంది, ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఆ ఆలోచన వచ్చింది డిన్నర్కి వెళ్ళాలనేది. ఓకే, ఈ మెడిటేషన్ అయిన తర్వాత దాని గురించి ఆలోచన చేద్దామని దాన్ని ఆలోచన అక్కడనే వదిలేస్తే అయిపోయింది, మీ మైండ్ డైవర్షన్ అయిపోతుంది మళ్ళీ శ్వాస మీద గమనించేదానికి. సో ఆ విధంగా మనకు వచ్చినటువంటి ఆలోచనలు కాదనేది కాదు, దాన్ని అక్కడికి వదిలేసేయాలి. దాన్ని కంటిన్యూ చేసుకుంటే విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట, ఇన్ఫినిటీగా. ఇప్పుడు శ్వాస అయితే గమనించాలి సార్. ఈ ఎయిర్ వస్తుపోతుంది కదా శ్వాస అని అంటే మనకు లోపలికి శ్వాస పోతుందా బయటికి వస్తుందా, ఈ విషయం మీద మనం ఉంటే ఇంకా మిగతా ఆలోచనలు వచ్చినా కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం దాన్ని వదలకుండా ఆలోచన వెంట పోయినాం అనుకోండి, ఇంకా అది ఇన్ఫినిటీగా ఒకదానికోటి చేరుకుంటూ పోతాయి అన్నమాట. అందువల్ల మనకి ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన అక్కడికి వదిలేసి మళ్ళీ మన మైండ్ను శ్వాసను గమనించేదానికి తీసుకెళ్ళిపోవాలి, అంతే. ఇది వారము 10 రోజులు మనల్ని సతాయిస్తూ ఉంటుంది, కానీ మనం దాని వెంట పడాలి, అంతే సాధన. సరే, ఆ విధంగా జరుగుతూ ఉంది, ఏం చేస్తాము, ఊరికినే అంటే శరీరాన్ని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోండి. మీరు శ్వాసను గమనించొద్దు, ఆలోచనల వెంట వెళ్ళొద్దు, ఊరికి శరీరం కూర్చోబెడుతున్నాం ఈరోజు అంతే. ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు అయిన తర్వాత ఇంకొక 15 నిమిషాలు కూర్చునేది శరీరం, ఇంకోసారి ఇంకో 5 రోజులు అయిన తర్వాత 20 నిమిషాలు కూర్చోబెట్టండి. ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు మెల్లగా శ్వాసను గమనించేదానికి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకొక క్రియ చెప్తాను, మీరు అందరికీ పనికి వస్తుంది ఇది. ఇప్పుడు మనకు దగ్గరలో కొంచెం ఒక కొండ ఉందండి, ఆ కొండ పైకి వెళ్ళాలి. మనకు దారి తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేస్తాము, కంపల్సరీగా వెళ్ళాలనుకున్నప్పుడు జస్ట్ ఏదో కట్టెపుల్లను ఏదో తీసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటూ మెల్లగా పైకి వెళ్తాం. సరే, పైకి వెళ్ళినాము, సాధించుకున్నాము. మరుసటి రోజు వెళ్ళాలంటే ఈజీ అవుతుంది, ఎందువల్ల తయారు చేసుకున్నాం కదా దారి, ఈజీ అవుతుంది. వినండి, 4-5 రోజులు అయిన తర్వాత ఇంకా ఈజీ అవుతుంది, అవునా? 10-15 రోజులు అయిన తర్వాత కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోతాం. ఎక్కడ మిట్ట ఉంది, ఎక్కడ వంపు ఉంది, అన్నీ మన మైండ్లో రికార్డ్ అయిపోయినాయి, అవునా? సో ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు మన అందరం కూడా కళ్ళు మూసుకుందాం, కొద్దిగా కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు ఎదనిండా అంటే మీ ఊపిరి మొత్తం లంగ్స్ నిండా తీసుకోండి, మీ ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకోండి, నిదానంగా వదలండి, చాలా నిదానంగా జెంట్లీ. ఓకే, ఊపిరి అంతా అయిపోయింది. మళ్ళీ ఒకసారి తీసుకోండి, ఊపిరితిత్తుల నిండా నిండా ఊపిరి తీసుకున్నాము, నిదానంగా వదలండి, నిదానంగా, స్లోలీ జెంట్లీ. ఓకే, ఇంకొకసారి బాగా కళ్ళు మూసుకొని ఉండాలి, ఊపిరి పూర్తిగా ఎంత ఊపిరి వీలైతే అంత ఊపిరి తీసుకొని నిదానంగా వదలండి, స్లోలీ జెంట్లీ. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరుద్దామా?
ఇప్పుడు మీ అందరిలోనికి ఏదైనా ఆలోచన వచ్చిందా? ఏ ఆలోచన ఎవరికి రాలేదు కదా. ఎందువల్ల? మన గమనం అంతా దేని మీద ఉంది? ఊపిరి తీసుకోవటము, నిదానంగా వదలటంలో మీద ఉంది. ఆ విధంగా ఒక 10-15 సార్లు మనం చేయగలిగితే మనకి ఇంకే ఆలోచనలు రావు. ఎప్పుడు మన కాన్సంట్రేషన్ అంతా ఊపిరి నిండుగా తీసుకోవటము, నిదానంగా వదలటము, దాని మీదే ఉండిపోయింది. అవునా? అందువల్ల ఆలోచనలే లేవు. ఇప్పుడు ఆ 10-15 సార్లు అయిన తర్వాత దయచేసి మళ్ళీ ఇది కంటిన్యూ చేయకూడదు. ఇది కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ప్రాణాయామం అవుతుంది. అది వేరే సబ్జెక్టు. అది యోగాలోకి వస్తుంది. అప్పుడు మనకు బాడీకి బాగుంటుంది. అయితే ఈ విషయంలో మెడిటేషన్ విషయంలో 10-15 సార్లు అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలా కూర్చోండి. ఇంకే ఆలోచనలు రావు. అప్పుడు మీ మైండ్ను శ్వాస గమనించేదానికి తీసుకెళ్ళిపోయేది. శ్వాస లోపలికి పోతా ఉంది, ఇప్పుడు బయటకు వస్తూ ఉంది అనేటువంటి భావనతో ఉండిపోతే అట్లే జస్ట్ ఒక 5 నిమిషాలు అయిపోయింది అనుకోండి, ఇంకా మీకు ఆలోచనలనే ప్రసక్తే ఉండదనమాట. సో ఈ సింపుల్ టెక్నిక్ ఒకసారి అడాప్ట్ చేయండి. మీకు ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఈజీగా క్లియర్ అయిపోతుంది. సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి సార్ ఈ టెక్నిక్. మనకు కళ్ళు మూసుకొని బాగా ఎద నిండా ఊపిరి తీసుకునేది, నిదానంగా వదిలేది, స్లోలీ స్లోలీ. అట్లా ఎన్నిసార్లు? ఒక 10-15 సార్లు చేసి జస్ట్ కామ్గా కూర్చునేది. ఎందుకు? మన గమనం అంతా ఎక్కడుంది? శ్వాస నిండుగా తీసుకోవటము, స్లోగా వదలటం మీద ఉంది. అప్పుడు ఇంకా వేరే ఆలోచనకు ఆస్పదమే లేదు. అక్కడ కూర్చున్నాము, అలా అయిపోయింది. అయితే 10-15 సార్ల తర్వాత మళ్ళీ మనము ఆ విషయాలు చేయకూడదు అనమాట. ఏది? ఊపిరి తీసుకోవడం, నిదానంగా వదలటము అయిపోయింది. 10-15 సార్ల తర్వాత నెమ్మదిగా అలాగే కూర్చునేది. అప్పుడు మనకి ఇంకా ఏ ఆలోచన ఉండదు. ఎందుకంటే ఊపిరి తీసుకోవటం, నిదానంగా వదలటం మీదనే రికార్డ్ అయిపోయింది మన బాడీ. ఆ మైండ్లో రికార్డ్ అయిపోయింది కదా. సో అట్లాగే ఉండిపోతే ఇంకే ఆలోచన లేనటువంటి స్థితిలో మెల్లగా మన మైండ్ను డైవర్ట్ చేసేది. ఎందుకు? శ్వాసను గమనించేదానికి. అయితే మనము ఆ 10-15 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఊపిరిని బాగా తీసుకోవటము, వదలటము చేయకూడదు. అది చేసినామనంటే అక్కడ ధ్యానం జరగదు. మళ్ళీ మనకు ప్రాణాయామం అనేటువంటి యోగా స్థితికి వెళ్ళిపోతాము. అది మంచిదే బాడీకి. కానీ మనం మెడిటేషన్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకొని అక్కడికి స్టాప్ చేయాలి. ఓకే. ఓకే. ఈ ఆలోచనలు బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిదానంగా పోతాయండి. అదే మనము ప్రతి ఒక్కదాన్ని ఎక్కువ గమనించుకోవటం వల్ల ఈ విధంగా అవుతుంది. దాని పాటికి అది పోతుందిలే అనేటువంటివి వచ్చిందనుకోండి, మెల్లగా తగ్గిపోతాయి. ధ్యానంలో ప్రతి ఒక్కదానికి కూడా సాల్వేషన్ తానే సాధించుకుంటుంది. మనం దానికి సమయం ఇవ్వాలి. మనము ఒక పటిష్టంగా ఉండాలన్నమాట. ఏమైతే అయిందిలే అనేటువంటి భావనతో ఉండాలి. ఇప్పుడు మొన్న సిద్ధర్బెట్టకు మన మహోత్తర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో కొండపైకి వెళ్ళిన తర్వాత కొంతమందికి సన్ మెడిటేషన్ అంటే సూర్యుని చూస్తూ శక్తి తీసుకోవడం ఎలా అనేటువంటిది వాళ్ళకు నేర్పించాలి అనేసి అంటే నేర్పించాను. ఆ నేర్పించేటప్పుడు మనం ఏమవుతుంది? జనరల్గా ఒక డాక్టర్ చెప్పడం కానీ, మనకు తెలిసిన వాళ్ళు చెప్పటం కానీ, సూర్యుడిని నేరుగా చూడకూడదు. మళ్ళీ ఆ రోజు సూర్యుడిని నేరుగా సుమారు 20 నిమిషాలు చూసినారు. ఎవరికి అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపించినాయి కానీ ఎవరికి కళ్ళు పోలేదు, కళ్ళకి ఇబ్బంది రాలేదు. కొంతమంది కళ్ళలో నీళ్ళన్నీ కారుతూ ఉన్నాయి. చెప్పినాను నేను, మనలో ఉన్నటువంటి మైలంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి తుడుచుకునే ఇది చేయొద్దండి, మీరు చూస్తూనే ఉండండి అట్లాగే. అయితే సూర్యుని నేరుగా చూడటం కాదు, సూర్యుడి యొక్క పై భాగాన్ని చూడాలి. మన కనుగుడ్లు పైకి తీసుకొని చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మళ్ళీ ఫాలో అయ్యి చూసేదాన్ని ట్రై చేయొద్దండి. ఇది ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ దగ్గర 3 రోజులు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు ట్రై చేసేదానికి వెళ్ళొద్దండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే మీ ఫౌండేషన్కు తెలపండి. ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఒక 3 రోజులు కంటిన్యూస్గా మళ్ళీ ఎంతమందికి కావాలంటే అంతమందికి నేర్పించేదానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ నెంబర్ కొంచెం ఫోన్ పెట్టండి సార్. ఓకే. నెంబర్ పెట్టండి సార్. అమ్మా నంబర్ పెట్టేయండి నాది.
నా దగ్గర లేదు సార్, లలిత మేడం లేదా? దగ్గర ఉంది. ఓకే, నేను లలిత మేడం. చెప్తాను, మీరు దానిలో ఆ, పెట్టేసేయండి. 944 ఓకే 02 53 729. 944 02 53 729. ఇంకొక నంబర్ ఉంది, 7989 25 7044. 7989 25 7044. ఓకే ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, క్లాస్ బాగా చెప్పేసి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? ప్రజెంట్ ఏం లేరు సార్. ఒక 2 ఓకే, మినిట్స్ మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, సార్ ఇప్పుడు మీరు నెయ్యి పంపిస్తానన్నారు కదా సార్. ఎవరికండి? మరి అదే వాళ్ళ అడ్రస్ పంపించకపోతే ఎట్లాగా? లేదా అంటే దాని కాస్ట్ ఇవన్నీ చెప్తే మీరు కాస్ట్ ఏం నంబర్ ఇచ్చారు లేదండి, కదా చిన్న సార్, కాస్ట్. అది పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడండి. ఇది ఎందుకంటే అంత రికార్డ్ అవుతుంది కదా. ఓకే 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 సార్, ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే. నంబర్ ఇచ్చారు కదా సార్, మాట్లాడండి. ఓకే. అలాగే మాస్టర్స్ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, ఇది మనం డ్రెస్ కోడ్ అండి. లేడీస్ ఎవరైనా నైటీ వేసుకుంటే చున్నీ కంపల్సరీ, అలాగే జెంట్స్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకొని రావాలి. పని అని అట్లా బాగుండదండి. అందరూ గమనించగలరు. ఎందుకంటే మీరు ఆ మనం విషయం ఒక్కరమే చెప్పారు కాదు. కాబట్టి అమ్మా, మీరు ఆ విషయం చెప్పారు కాబట్టి దాన్ని కొంచెం విశదంగా చెప్తాను. డ్రెస్ చెప్పండి. కోడ్ అనేటువంటిది భారతదేశంలోన చాలా ఉన్నతమైనటువంటిది. ఎస్. ఇప్పుడు ఆ డ్రెస్ కోడ్ అనేటువంటిది తమిళనాడు, కేరళలో ఫాలో అవుతున్నారు, కానీ మిగతా స్టేట్స్లోన ఫాలో కావటం లేదు. దానివల్ల డిసడ్వాంటేజ్, మీరు ఏ సైంటిస్ట్ అన్నా అడగండి, ఏ మఠాధీశులైనా అడగండి, ఏ గురువులైనా అడగండి, ఏమవుతుంది అనేసి అంటే, మనం టైట్గా వేసుకోవటం వల్ల, జీన్స్ ప్యాంటు లేకుంటే టైట్ ప్యాంట్స్, లెగ్గింగ్స్ ఇవి వేసుకోవటం వల్ల మనలో ఉత్పత్తి కావాల్సినటువంటి సంతాన కణాలు ఉత్పత్తి కావు. 50 years బ్యాక్ తీసుకుంటే మా అమ్మలు, ఇతర అమ్మలు 5 కాన్పులు, 7 కాన్పులు, 9 కాన్పులు, 10 కాన్పులు అయ్యేటివి. ఈరోజు 2 కాన్పులు అయ్యేది చాలా కష్టంగా ఉంది. అది మనం హాస్పిటల్కే వెళ్ళాలి. అప్పుడు ఇంట్లో జరిగిపోయేది, ఎవరో మంత్రసానేని వాళ్ళు వచ్చేవాళ్ళు, డెలివరీ అయిపోయేది. ఈరోజు ఇంత కష్టాలు ఎందుకు అవుతున్నాయి? బికాజ్ మన యొక్క జీవన శైలి వల్ల. జీవన శైలి వల్ల ఇంకోసారి చెప్తున్నాను, టైట్ ప్యాంట్స్ ఎప్పుడైతే వేసుకుంటారో ఇన్ఫెర్టిలిటీ జరుగుతుంది. మళ్ళీ మనము హాస్పిటల్స్కి వెళ్ళాలి, లక్షలు డబ్బులు పెట్టి. అంత అసహ్యమైనటువంటిది అంటే ఏమి, వేరే వాళ్ళ స్పర్మ్ వాళ్ళు డిపాజిట్ చేసుకొని ఉండే వాటిని మనలోకి ఎక్కించి మనకు సంతానం కలుగజేసేదానికి ఇది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇది ఎంత తప్పుగా ఉంటుంది చెప్పండి. మనము డ్రెస్ కోడ్ను మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో, అంటే ఏమి, పంచా సెల్ల, పంచా షర్టు మగవాళ్ళు, మళ్ళీ వీళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి చీరలు, లేదంటే మ్యాక్సిమం మన ఏది ఈ చున్నీ తర్వాత సల్వార్ కమీజ్ ఇవి వేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండొచ్చు. కానీ టైట్గా జీన్ ప్యాంట్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకొని ఆ విధంగా తప్పమ్మా. అది ఏదైనా తప్పుగా భావిస్తే క్షమించండి. ఇది మాత్రము మీరు ఏ గురువులతోనైనా, ఎవరు చాగంటి కోటేశ్వరరావు కానీ, గరికపాటి నరసింహరావు కానీ, ఇంకా సైంటిస్టులు రాజీవ్ దీక్షిత్ అని, డాక్టర్ బిఎం హెగ్డే కానీ, వీళ్ళని మీకు నంబర్స్ ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళ స్పీచెస్లో ఎక్కడో దగ్గర చెప్తారు. ఓకే మాస్టర్? ఎస్ సార్, చాలా చక్కగా వివరించారు సార్. మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. మహోత్తర ఫౌండేషన్ తరఫున ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం సార్. మీ నుంచి వచ్చిన జ్ఞానాన్ని మేమందరం తీసుకునేలాగా గైడ్ చేయండి సార్ మెడిటేషన్. ఓకే. ఒక న్యూ వెరైటీతో ఈరోజు గైడెడ్ మెడిటేషన్ చేస్తాను. అందరూ జస్ట్ కళ్ళు మూసుకున్న తర్వాత నేను చెప్పేటువంటి అవయవం మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే సార్. ఓకే, ఓకే. కళ్ళు మూసుకున్నాము, శ్వాసను గమనిస్తున్నాము. ఇప్పుడు మన యొక్క భావన అంతా కూడా మన చైతన్య శక్తిని విశ్వంలోకి పంపిస్తున్నాము, శక్తిని తెచ్చుకునేదానికి. ఇప్పుడు మొదటగా మన కాలి వ్రేళ్ల దగ్గర నుంచి మన చైతన్య శక్తి అంతా పైకి వస్తూ ఉంది.
మీ భావన అలా ఉంచండి. అక్కడి నుంచి పాదాలకు వచ్చింది, పాదాల నుంచి అలా మడమ వరకు వచ్చింది, మడమ నుంచి మోకాళ్ళకు వచ్చింది, మోకాళ్ళ కింద ఏ శక్తి లేదు, చైతన్యమే లేదు, అంత శక్తి మోకాళ్ళ వరకు వచ్చింది. మోకాళ్ళ నుంచి అలా తొడలపైకి, తొడల నుంచి నడుము వరకు వచ్చింది. ఇప్పుడు ఆ నడుము కింద ఎటువంటి చైతన్యము లేదు మన బాడీలో. అది జస్ట్ ఫీల్ అవుతూ మీ యొక్క భావనతోటి ఆ చైతన్య శక్తిని పైకి తీసుకువెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మూలాధార చక్రం నుంచి, మర్మావయం నుంచి చైతన్య శక్తి అంతా కూడా పైకి వస్తూ ఉంది, పైకి వస్తూ ఉంది. ఇప్పుడు కడుపు భాగానికి వచ్చింది. ఆ బొడ్డు దగ్గర ఉన్నటువంటి భాగానికి, మళ్ళీ లోపల ఉన్నటువంటి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల నుంచి, వెనుక వైపు ఉన్నటువంటి వెన్నెముక నుంచి, స్వాదిష్టాన చక్రం నుంచి అలా పైకి వస్తూ ఉంది మన చైతన్య శక్తి అంతా కూడా. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇతర అంగాల ద్వారా, కిడ్నీస్ ద్వారా, స్ప్లీన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, లివర్, అక్కడ ఉన్నటువంటి చైతన్య శక్తి కూడా అలా పైకి వస్తూ ఉంది. ఇప్పుడు అలా పైకి వస్తూ మణిపూరక చక్రం యొక్క చైతన్యాన్ని కూడా తీసుకొని మన ఛాతీ భాగానికి వచ్చింది. ఛాతీ భాగంలో ఉన్నటువంటి మన యొక్క ఊపిరితిత్తుల యొక్క శక్తి, మన యొక్క గుండె యొక్క శక్తి అలా కలిసి ఇంకా పైకి వస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అనాహత చక్రంతో సహా పైకి వస్తూ ఉంది. గొంతు వరకు వచ్చింది. గొంతు కింద ఎటువంటి చైతన్య శక్తి లేదు. టోటల్ కాలి వ్రేళ్ల నుంచి గొంతు వరకు ఉన్నటువంటి శక్తి అక్కడికి చేరుకునుంది. ఇప్పుడు మన యొక్క చేతి వ్రేళ్ల నుంచి, అరచేతుల నుంచి, మోచేతుల నుంచి, మన యొక్క భుజాల నుంచి ఆ శక్తి అంతా కూడా గొంతు భాగానికే చేరుకుంది. ఆ గొంతు భాగంలో ఉన్న విశుద్ధ చక్రం నుంచి అలా మన యొక్క ముఖం వైపు వస్తూ ఉంది. మన నోటి యొక్క శక్తి, మన యొక్క ముక్కు యొక్క శక్తి, మన చెవుల శక్తి, మన కళ్ళ శక్తి అంతా చేరుకొని మన నుదుటి భాగానికి వచ్చింది. నుదుటి భాగంలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంతో కలిసి మన తలలోకి వెళ్ళిపోయింది. మన తలలో ఉన్నటువంటి మెదడు భాగంలో ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, సెరిబ్రమ్, సెరిబెల్లంల శక్తి అంతా కూడా కలిపి సహస్రార చక్రానికి వెళ్ళిపోయింది. సహస్రార శక్తిని కూడా తీసుకొని ఒక్కసారిగా మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన యొక్క శరీరం అంతా కూడా ఒక శవం మాదిరిగా అక్కడ పడి ఉంది. ఆ బయటకు వచ్చినటువంటి చైతన్య శక్తి జస్ట్ అక్కడి నుంచి అలా సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళింది. సూర్య భగవానుని ప్రార్థించి వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, శక్తిని తీసుకొని అక్కడి నుంచి వేరే గ్రహాలకు, చంద్రగ్రహానికి, ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ వారిని ప్రార్థించి వారిచ్చినటువంటి అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని పొంది ఇతర విశ్వంలో ఉన్నటువంటి అన్ని స్టార్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శక్తిని, అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది మెల్లగా మళ్ళీ అదే మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించింది. నూతన శక్తితో, నూతన జ్ఞానంతో. ఇప్పుడు ఆ శక్తిని సహస్రార చక్రానికి అందించి అక్కడి నుంచి మైండ్లో ఉన్నటువంటి, మెదడులో ఉన్నటువంటి సెరిబ్రమ్, సెరిబెల్లం, పిట్యూటరీ గ్లాండ్, పినియల్ గ్లాండ్ ద్వారా వాటికి నూతన శక్తిని అందించి మళ్ళీ నుదుటి భాగానికి వచ్చింది. నుదుటి భాగముకు మళ్ళీ ఆజ్ఞాచక్రానికి నూతన శక్తిని, జ్ఞానాన్ని అందించి ఇతర భాగాలైనటువంటి కళ్ళకు, చెవులకు, ముక్కుకు, నోటికి నూతన శక్తిని అందించి అలా మళ్ళీ గొంతు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధ చక్రానికి వెనుక భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిని శుభ్రం చేసి వాటికి నూతన శక్తిని అందించి భుజాలకు, మోచేతులకు,
అరచేతులకు, చేతి వ్రేళ్లకు నూతన శక్తిని అందించి అక్కడి నుంచి అలా ఛాతీ భాగానికి వచ్చింది. ఛాతీ భాగంలో ఉన్నటువంటి గుండెకు, మన యొక్క ఊపిరితిత్తులకు నూతన శక్తిని అందించి అనాహత చక్రాన్ని శుభ్రం చేసి దానికి శక్తిని అందిస్తూ ఉంది. ఇదంతా జస్ట్ మనం ఫీల్ అవుతుండాలి, శక్తి అందుతూ ఉంది, జ్ఞానం పొందుతున్నాము అనేటువంటి భావనతో ఉండాలి. అలా కిందికి వస్తూ మణిపూరక చక్రాన్ని శుభ్రం చేసుకొని నూతన శక్తిని గ్రహించి లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్ప్లీన్ మరియు కిడ్నీస్కు నూతన శక్తిని అందిస్తూ పొట్ట భాగానికి వచ్చింది. పొట్ట భాగంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ప్రేవులకు, బొడ్డు భాగానికి, వెనక ఉన్నటువంటి వెన్నెముకకు నూతన శక్తిని అందిస్తూ స్వాదిష్టాన చక్రానికి శక్తిని అందిస్తూ నడుము భాగానికి వచ్చి నడుము భాగానికి శక్తివంతం చేసి అక్కడి నుంచి మర్మాంగానికి, మూలాధార చక్రానికి నూతన శక్తిని అందిస్తూ తొడల భాగానికి, మోకాళ్లకు, అక్కడి నుంచి పాదాలకు, పాదాల నుంచి కాలి వ్రేళ్లకు నూతన శక్తి అందింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉన్నటువంటి శక్తి మన శరీరంలో ఏ భాగంలో మనకు నొప్పులు ఉన్నాయో, ఏ భాగంలో మనకు బాధ ఉందో వాటిపైన ప్రవేశింపజేసి అవన్నీ కూడా బాధలు, నొప్పులు అన్నీ మాయమైపోతున్నట్టుగా, అవన్నీ కూడా సరైన రీతిలో ఉపశమనం పొందుతున్నట్టుగా భావిస్తున్నాం. ఇప్పుడు మన శరీరంలోని తల భాగం నుంచి కాలి వ్రేళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యంగా మారిపోయింది. ఇప్పుడు నిదానంగా మన శరీరం ఎక్కడ ఉన్నా కూడా పక్కకు, ఎడమ పక్కకు తిరిగి మళ్ళా లేచి కూర్చున్నట్టుగా భావించండి. ఇప్పుడు మెల్లగా మన చేతులను విడదీసుకొని కళ్ళపైన ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1 మెల్లగా మన చేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి మాస్టర్ కి మళ్ళీ క్లాప్ చేయండి మాస్టర్స్. ఏదైనా డిఫరెంట్ గా ఉందా? ఉంది సార్, తెలుస్తుంది. ఓకే ఓకే మాస్టర్స్, అందరూ మనం థ్యాంక్ యూ. మళ్ళీ 11 గంటల సెషన్ లో మీట్ అవుదాం. ఓన్లీ ధ్యానం మాత్రమే ఉంటుంది. మార్నింగ్ లింక్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.